శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఆధ్యాత్మికతలో అతి ముఖ్య భాగము మనని మనం ఒక పరిమితిలో బంధించుకోకుండా ఉండటం. ఈ పరిమితిలో బంధించుకోవటం అంటే ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం కొద్దిగా విశ్లేషించుకొని తెలుసుకుందాం. మన జీవనం అంటే శరీరపరంగా చూస్తే మనం పరిమితిలోనే ఉంటాం, మనం పరిమితిలోనే జీవిస్తున్నాం కూడా. మన జీవితం పరిమితిలోనే సాగుతుంది. కానీ అంటే శరీరపరంగా, కానీ ఆలోచనాపరంగా భావపరంగా మనం అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాం. అపరిమితమైన అనంతత్వాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి మానసిక అంతరంగ భావస్థితిని కలిగి ఉన్నాం, జ్ఞానస్థితిని కలిగి ఉన్నాం. శరీరపర విషయాలన్నీ పరిమితత్వాన్ని కలిగి ఉంటాయి. శరీరంతో ఏది చేసినా, ఒక క్రియ చేస్తే అది పరిమితంగానే ఉంటుంది. అంటే శరీరము పరిమితమైనది. కానీ మనం శరీర భావనలో పరిమితత్వంలో ఇరుక్కుపోకుండా ఉండాలి. ఇక్కడ మనం గ్రహిస్తే అసలు ఈ శరీరాన్ని నడిపేది ఏమిటి? మన అంతరంగ ఆలోచన, మన అంతరంగ భావము. ఒక ఆలోచన పుట్టకపోతే, ఆ ఆలోచనలోని భావం అర్థం కాకపోతే నేను అన్న భావనే పుట్టదు. అసలు ఈ శరీరం నేనని కూడా అనిపించదు. జాగ్రత్తగా ఒకసారి పరిశీలించుకోండి. అసలు మొట్టమొదట ఈ శరీరము నేను అనేటువంటి మొదటి ఆలోచన వస్తుంది. అదే నేను. ఆ నేను ఎవరు అన్నప్పుడు అది శరీరానికి ఆపాదించుకుంటుంది. ఆ పుట్టిన ఆలోచన శరీరానికి ఆపాదించుకుంటుంది, ఈ శరీరమే నేనని. సరే, అది తప్పేం కాదు, శరీరము నేను అనేది కరెక్టే. అయితే మొత్తంగా అదే కరెక్టా అంటే కాదు. శరీరము అనేది నాకు సంబంధించిన ఒక అంశము. ఎందుకని? శరీరము నిద్రపోయినా నేనున్నాను. శరీరము నిద్రపోతున్నా, శరీరం అసలు చలనం లేనటువంటి చలనరహితుల స్థితిలో పడిపోయి ఉన్నా నేనున్నాను. ఒక మనిషికి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయినా, అంటే శరీర కదలికలన్నీ ఆగిపోయినా మనిషి ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు, మళ్ళీ లేస్తున్నాడు. కోమాలోకి లేచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఒక చిన్న గ్రహింపు ఏంటి? నిద్ర ఏం చెబుతుంది? మనం రోజు నిద్రపోయేటువంటి నిద్ర ఏ సత్యాన్ని మనకు బోధిస్తుంది అంటే, శరీరము లేకపోయినా నేనున్నాను, శరీరము కదలకపోయినా నేనున్నాను అనే ఒక చిన్న సత్యాన్ని చెబుతుంది. ఇప్పుడు దాన్ని మనం గమనించుకోవాలి. ఇప్పుడు శరీరం అసత్యము అనేది అయితే కాదు, శరీరం సత్యమే, కానీ అది సంపూర్ణ సత్యము కాదు. ఇప్పుడు మనం ఈ శరీరము నేను అని అనుకోవటం వలన శరీర పరిమితత్వములో ఇరుక్కుపోతున్నాం. ఒక పరిమితత్వంలో ఇరుక్కుపోతున్నాం, పరిమిత భావాల్లో ఇరుక్కుపోతున్నాం, వేరు భావంలో ఇరుక్కుపోతున్నాం, అన్ని వేరు వేరు అని అనుకుంటున్నాం. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనందరం పీల్చుకునే గాలి ఒకటే, మానవ జాతికి అవసరమైనటువంటి గాలి ఒకటే. గాలిలో ఉన్న దాంట్లోనే మనుషులు ఆక్సిజన్ పీల్చుకుంటున్నారు, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటున్నాయి, ఇంకా అనేక జంతువులు ఏ రకాలుగా ఏం పీల్చుకుంటున్నాయో. కానీ గాలి విడివిడిగా లేదు, ఏకత్వముగా ఉన్న గాలిని విడివిడిగా ఉన్న మనుషులు పీల్చుకు బతుకుతున్నారు. పంచభూతాలు ఏకత్వముగానే ఉన్నాయి, పంచభూతాలు 5 ఏకత్వముగానే ఉన్నాయి. ఆకాశము, వాయువు, తేజస్సు లేదా సూర్యరశ్మి లేదా అగ్ని, ఉష్ణోగ్రత లేదా వేడి, తేజస్సు అంటారు అంతే. ఇంకా లేదా ఇప్పుడు అగ్ని అంటున్నారు, ఒక్కొక్క చోట ఒక్కొక్క రాస్తున్నారు. నీరు, భూమి, ఇవి పంచభూతాలు. ఇవి అన్నీ ఏకత్వముగానే ఉన్నాయి. మొత్తం ఆకాశము ఏకత్వముగానే ఉంది. ఆ విషయం మనకు తెలుసు. ఎలా తెలుసు? కంటికి ఆకాశము కనపడుతుంది, అది ఎక్కడా భిన్నత్వాన్ని పొందలేదు, వేరువేరుగా లేదు.
అయితే అది ఆకాశమును మనమేం భావించుకుంటున్నాం? ఖాళీ, శూన్యము అని భావించుకుంటున్నాం. అంటే ఒక ఏకత్వ స్థితి, ఖాళీగా శూన్యంగా ఉందనుకోండి పోనీ ఆకాశ స్థితి, అందులోనే మనం ఉన్నాం. అందులోనే వాయువు ఉంది, అందులోనే తేజస్సు ఉంది, అందులోనే నీరుంది, అందులోనే భూమి ఉంది. ఇవన్నీ ఆకాశములోనే ఉన్నాయి. కానీ వాయువుగా అది ఏకత్వముగానే ఉంది, ఆకాశ సంయోగముతోనే ఉంది. అన్ని ఆకాశంలోనే ఉన్నాయి, ఆ విషయం మర్చిపోకూడదు. వాయువు ఆకాశ సంయోగముతోనే, ఆకాశముతో కలిసి ఆకాశములోనే సంచరిస్తుంది. ఆకాశము బయట సంచరించడానికి దానికి ప్రదేశము లేదు. ఇంకా చెప్పాలంటే ఆకాశము యొక్క ఒక గుణము, ఒక లక్షణము, ఒక స్వభావము కదలిక. ఆ కదలిక పేరు వాయువు. అలాగే ఆకాశము యొక్క ఇంకొక గుణము, ఇంకొక స్వభావము, ఇంకొక లక్షణము అంటే వైరుధ్యం ఉంది. అక్కడ గాలికి దీనికి వైరుధ్యం ఉంది. అందుకని దాని యొక్క ఇంకొక లక్షణము వెలుగు, తేజస్సు. ఆకాశమే తేజస్సు వెలుగుతుంది, ఆకాశమే కదలిక వాయువై కదులుతుంది. ఎక్కడ? తనలోనే. అది ఆకాశం యొక్క సంపూర్ణత్వము. ఆకాశమే తాను నీరుగా మారింది, ఆకాశమే తాను భూమిగా, తనలోనే, మళ్ళీ తనకు భిన్నంగా కాదు. ఇవి ఆకాశం యొక్క వేరు వేరు స్వరూప స్వభావములు. ఆకాశము అనే దానికి సంపూర్ణమైనటువంటి శక్తి స్వరూపము. అది ఏమీ లేని శూన్యత్వము కాదు, ఖాళీ కాదు, ఏమీ లేనటువంటిది కాదు. కనుకనే దాని శక్తులు, ఆకాశం యొక్క శక్తులు అంటే పంచభూతములు అన్నప్పుడు విడదీయటానికి లేదు. ఒకే దాని యొక్క 5 శక్తులు, 5 గుణములు, 5 స్వభావములు. ఆ శక్తులు వాయువుగా ఆకాశము కదులుతుంది తనలోనే, తేజస్సుగా ఆకాశము వెలుగుతుంది తనలోనే, ద్రవముగా ఆకాశము ప్రవహిస్తుంది, నిశ్చలముగా ఉంటుంది. అనేక రకాలుగా ద్రవముగా ఆకాశము ఉంది తనలోనే. అది ఆకాశ తత్వమే. ఆకాశమే ఘనత్వములు పొంది తనలోనే ఉన్నది. అంటే ఇప్పుడు అన్నింటిలో ఏమున్నది అంటే వాయువుగా చలించే గుణం అన్నింటిలో ఉంది పంచభూతాల్లో. కానీ ఇది మొత్తం ఆకాశం లోపలే జరుగుతుంది. ఆకాశానికి బయటకు వెళ్ళటానికి అసలు స్పేస్ లేదు. స్పేస్ అంతా ఆకాశమే, ఉన్నదంతా ఆకాశమే. ఇది ఒక సర్వవ్యాపక స్థితి, జ్ఞానంలో అర్థమవుతుంది. అలా అర్థమవుతుంది కనుకనే మనం మాట్లాడుకుంటున్నాం. అంటే అంత అనంతత్వాన్ని అర్థం చేసుకోగలిగిన, మాట్లాడుకోగలిగిన, గ్రహించుకోగలిగినటువంటి అనంత జ్ఞాన ఏకత్వపు స్థితి మనకుంది. అది నేను చెప్పేది. శరీర పరిమితిలో మనం ఇరుక్కుపోక్కర్లా. శరీరం నిజమే, దానికి అవసరమైన పరిమితిలోనే చేయాలి. దానికి ఆహారం పరిమితంగానే ఇవ్వాలి, దానికి నీరు పరిమితంగానే ఇవ్వాలి, దానికి బట్టలు పరిమితంగానే కట్టుకుంటాం. మొత్తం ప్రపంచంలో ఉన్న వస్త్రం అంతా దానికి వెళ్ళలేదు. దానికి చెప్పులు వేసుకోవాలంటే ఏదో ఒక జత పరిమితం. అన్ని పరిమితత్వాన్ని పోలి ఉంటాయి, ఎందుకంటే అది పరిమితం కనుక. కానీ ఈ పరిమితత్వ శరీరము అపరిమిత అనంత ఆత్మశక్తిని, మొత్తం విశ్వశక్తిని అది గ్రహించగలదు. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పంచభూతాత్మక వివరణ. ఆ గ్రహించగలిగిన స్థితి కూడా మనలో ఉంది. దాని పేరు జ్ఞానము. ఆ జ్ఞానం వల్ల ఇది మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం నేను శరీరం అనుకోవాలా, నేను జ్ఞానం అనుకోవాలా? ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. అందుకే పరిమితుల్లో ఇరుక్కుపోవద్దు అని చెప్పింది. అందుకు పరిమితిలో ఇరుక్కుపోతే నేను శరీరం అన్న భావనలో జీవించుకుంటా ప్రాపంచిక విషయాలతో సంయోగము చెందుతూ వెళ్ళిపోతావు. అది తప్పు, రైట్ అనేది అసలు పాయింట్ కాదు ఇక్కడ. శరీరపరంగా అది అవసరమే. అది ఎంత అవసరం అనేది నీ నిర్ణయం. అవసరాన్ని కోరికలుగా చేసుకొని మొత్తం జీవితకాలం అంతా దానితోనే గడిపి చనిపోతాను అంటే అది నీ ఇష్టం. ఆ జీవితానికి అసలు విలువ లేదు అనేది ఆధ్యాత్మికత చెప్పే విషయం. ఎందుకని నువ్వు ఎందుకు వచ్చావో తెలియదు, ఎందుకు చనిపోయావో నీకే తెలియదు. మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పంచభూతాత్మకమని వివరణ ఇచ్చినప్పుడు
అవి దాని యొక్క లక్షణములు, గుణములు, స్వభావములు, లేదా దాని శక్తి యొక్క శక్తులు. అంతే. మీరు ఏమనుకున్నా ఇవి కూడా పదాలన్నీ వాడుక పదాలు. పదాలు పట్టుకోబాకండి, స్థితిని అర్థం చేసుకోండి. అంటే ఇటువంటి పదాల ద్వారా మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ పదాలన్నీ మనం భాషలో వాడుతూ ఉంటాం కాబట్టి అర్థం అవడానికి ఆ పదాలు వాడుతున్నాను. కానీ అది ఒకటే అయినటువంటి ఆ ఆకాశ స్వరూప శక్తిని మనం ఖాళీ అనుకుంటున్నాం, శూన్యం అనుకుంటున్నాం. దానికి కారణం శరీర పరిమిత భావన, శక్తి భావన తెలియకపోవటం. ఇప్పుడు ఆ శక్తి భావాన్ని తెలుసుకోవటానికి చేసే ప్రయత్నంలో అసలు నేను శరీరమేనా, అంటే శరీర పరిమితుడనేనా, పరిమితత్వమేనా నాకుంది, నేను శరీర పరిమితురాలనేనా అన్నప్పుడు అపరిమిత అనంత ఆకాశ స్థితిని నువ్వు గ్రహించగలుగుతున్నావు. పంచభూతాత్మక వివరణ మహాత్ములు అందుకే ఇవ్వగలిగారు. ఎక్కడ గ్రహించగలుగుతున్నాం? ఇది పరిమిత శరీరం అయితే అంత అనంత ఆకాశాన్ని నేను ఎలా గ్రహించగలుగుతున్నాను అంటే, అలా గ్రహించగలిగినటువంటి అపరిమిత అనంతత్వపు స్థితి నాలో ఉంది. ఈ విషయాన్ని రూఢిపరుచుకోండి. ఇది అద్భుతం కాదు, మహిమ కాదు, మాయ కాదు, అర్థమవుతుంది కదా. ఆ ఆకాశము యొక్క కదలిక పేరు వాయువు. అది తనలో తాను కదులుతుంది. ఎందుకని? కదలటానికి ఆకాశానికి వేరే ప్లేస్ లేదు. ప్లేస్ అంతా అదే. ఆకాశము అంటే అవకాశము కల్పించినది. దేనికి? మొత్తం సృష్టికి స్పేస్ అది. అంతే. తనలో ఉండటానికి అవకాశం ఇచ్చింది అంతే. మొత్తం స్పేస్గా ఉన్నదంతా అదే. కాబట్టి ఆకాశం ఇంకా కదలటం అనే ప్రసక్తి లేదు. ఎక్కడికి? తనకు భిన్నంగా. కానీ ఆకాశములో కదలికలోనే. ఆకాశం జడము కాదు, శక్తి, చైతన్యము. మొత్తం సృష్టిలో ఎన్నింటిని మనం గ్రహిస్తూ చూస్తున్నామో అన్ని రకాలుగా మార్పు చెందగలిగిన, అవ్వగలిగిన, తనలో తానే అన్ని రకాలుగా ఉండగలిగిన మార్పు అంటే మళ్ళీ అది ఇంకొకటి అయిపోవటం కాదు. అది అలాగే ఉంటూ తనలో అన్ని రకాలుగా పరివర్తనాలు చెందగలిగిన, పరిణామాలు చెందగలిగినటువంటి సామర్థ్యం అది కలిగి ఉంది. అది శక్తి అంటే. కాబట్టి సృష్టి ఎప్పుడూ కూడా ఆకాశ స్థితికి భిన్నంగా లేదు. ఆకాశ స్థితి లోపల ఉంది సృష్టి. ఆకాశ స్థితికి లోపల ఉంది. మీరు ఇళ్లలో మనం ఏదైనా పదార్థాలు వాడుకునేటప్పుడు కొన్ని రకాల పిండిలు ఇవన్నీ కూడా డబ్బాల్లో పోసి పెడతారు. అలాగే బియ్యం లాంటివి మనం ఎక్కువ కాలం నిలవ ఉంటే గమనిస్తే మీరు వాటిలో బియ్యపు పురుగులు వస్తాయి. బియ్యంలో బియ్యపు పురుగులు వస్తాయి. బియ్యపు పురుగులు ఎలా ఉంటాయంటే అచ్చం బియ్యం లాగానే ఉంటాయి, కానీ బియ్యం కదలదు, జడ పదార్థము. బియ్యపు పురుగు చైతన్యము కదులుతుంది. పురుగు తయారైపోయింది, అక్కడ జీవం వచ్చింది. అంటే సృష్టి అంతా జీవమయంగానే ఉంది. జడత్వంలో కూడా జీవత్వమే ఉంది. అందుకే మనం ఆహార పదార్థాలు తింటున్నాం. కానీ అది జడత్వముగా మనకు ఎందుకు అనిపిస్తుంది అంటే మనలా అది కదలటం లేదు, కానీ దానిలో కదలికలు ఉన్నాయి. దానిలో కదలికలు, శక్తి లేకపోతే ఆహార పదార్థాలు తింటే మనం ఎలా బతుకుతాం? జడము మనకంటే తక్కువదైతే, జడము మనకంటే గొప్పది కాందైతే, జడము మనతో సమానమైంది కాందైతే, జడములో చైతన్యత లేకపోతే జడము తింటే మనం చైతన్యవంతులు ఎలా అవుతాం? ఆహార పదార్థాలన్నీ జడములు. జడములు అంటే ఏంటి? ఎక్కడేస్తే అక్కడ ఉంటాయి, కథలు అని అర్థం. కానీ జడములన్నింటిలో ఉన్నది చైతన్యతే. అది జడ చైతన్యము, అంటే మనలా కదిలే చైతన్యము కాదు. జడ చైతన్యము అంటే అర్థం ఏంటంటే కదలని చైతన్యము, దానిలోనే ఉంది. అలా ఆకాశము, సర్వవ్యాపక ఆకాశము జడ చైతన్యము. అంటే మనకు అనిపించినప్పుడు, మనకు కనపడుతున్నప్పుడు అది శక్తి స్వరూపము. అయితే జడ చైతన్యమా అది అంటే కానే కాదు. ఎందుకని అంటే ఉన్నదంతా అదే. కదలటానికి ప్లేస్ లేదు, ఉన్న ప్లేస్ అంతా శక్తే, ఉన్న స్థలం అంతా శక్తే. దానికి భిన్నంగా కదలటానికి అవకాశం లేదు అసలు. ఉన్న అవకాశం అంతా అదే. ఇది అర్థమైతే నీకు విశాలత అర్థమైపోద్ది. ఆత్మశక్తి అంటే ఏంటి అనేది దీని పేరే ఆత్మశక్తి, ఇంకేం లేదు. అది శక్తి. అయితే అది నిరంతరం కదులుతూనే ఉంటుంది. ఎందుకని? శక్తి, చైతన్యత దాని లక్షణం. అదే వాయువు. అది నిరంతరం కదులుతూనే ఉంటుంది. దాని యొక్క లక్షణం వెలుగు. అది కదలకే, దానిలోనే వెలుగుంది.
దానిలోనే వాయువు ఉంది, ఇదంతా కదలిక. దానిలోనే ద్రవత్వం ఉంది, దానిలోనే ఘనత్వం ఉంది. అయితే ఘనత్వపు ఆఖరి దశ ఏంటి అంటే భూమి. అలాగే ద్రవము కూడా జడమే, ఎందుకంటే అది పల్లానికే ప్రసరించగలదు, ఎత్తుకెక్కలేదు. పల్లానికి వెళ్ళటం అనేది ద్రవత్వము వల్ల జరుగుతుంది కానీ అది ఉద్దేశపూర్వకంగా వెళ్ళట్లేదు. అందుకని మనకు అవి చైతన్యములుగా అనిపించటం లేదు. మనం భావించుకున్న జడములు ఏంటి అంటే వాటంతటవి కదలలేనివి. మనం అనుకుంటున్న చైతన్యములు ఏంటి అంటే వాటంతటవి కదలగలిగినవి. కానీ జడములన్నీ చైతన్యములే. వాటంతటవి కదలలేకపోయినా అది అసలు ఉండటానికి కారణమే చైతన్యము. సహజ శక్తి స్వరూప చైతన్యము మనకు అర్థం అవ్వటానికి మనం పెట్టుకున్న పేరు జడము. అందులో స్థితులను పెట్టుకున్నాం. కదలగలిగినవన్నీ చైతన్యములు అన్నాం, కదలలేనివన్నీ జడములు అన్నాం. కానీ జడములుగా ఉన్నది కూడా చైతన్య శక్తే, ఆత్మశక్తే. అందుకే సృష్టి మొత్తం ఉన్నదంతా ఒకటే శక్తి. దాన్ని ఆత్మశక్తి అని పిలవక్కర్లా, కానీ మహాత్ములు ఆ పేరు పెట్టారు, ఆత్మశక్తి అన్నారు, బ్రహ్మము అన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో అర్థం చేసుకోవటానికి ఒక విధానాలు ఏర్పాటు చేసినప్పుడు మనం కొత్త పేర్లు కొత్త విధానాలు పెడితే మనుషులు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ కన్ఫ్యూజనే మతాలతో వచ్చింది, దేవుళ్ళతో వచ్చింది, దేవతలతో వచ్చింది, అనేక మంది గురువుల భిన్నత్వంతో వచ్చింది. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో చెప్పుకుంటూ పోతూ రకరకాల వేషభాషలు వేసుకొని పరిమితుల్లో ఇరుక్కుపోయాళ్ళు మనుషుల్ని పరిమితుల్లో ఇరుక్కుపోయేలా చేస్తున్నారు. ప్రాబ్లం అది. కానీ అది అపరిమితిగా అనంతంగా ఉన్నదన్న సత్యము తెలుసు, కానీ పరిమితుల్లో ఇరుక్కుపోతున్నారు. పరిమితి అంతా భ్రమ, మానవ కల్పితము. పరిమితం అంతా భ్రమే. ఇప్పుడు మన శరీరము అసలు ఎలా బ్రతుకుతుంది, ఎక్కడి నుంచి వచ్చింది? ఇద్దరు స్త్రీ పురుషులు కలిస్తే మన శరీరం వచ్చింది. ఇద్దరు స్త్రీ పురుషులు మనమే అనుకుందాం, మనల్ని చూసుకున్నప్పుడు అసలు ఇద్దరు స్త్రీ పురుషులు కలిస్తే నేను వచ్చాను, అసలు నేనెలా పురుషుడిగా పెరుగుతున్నాను, నేనెలా స్త్రీగా పెరుగుతున్నాను అంటే మనం జడత్వం అని భావిస్తున్న భూమి నుంచి ఉద్భవించినటువంటి ఆహార పదార్థముల ద్వారా. ఆహార పదార్థములలో ఏమున్నాయి? మొత్తం పంచభూతములు ఉన్నాయి. పంచభూతాత్మక స్థితి అన్నింటిలోనూ ఉంది. ప్రతి అణువులో ప్రతి కణములోనూ పంచభూతాత్మక స్థితి ఉంది. ఇది సైన్స్ పరిశీలించి చెప్పింది. ప్రతి దాంట్లోనూ ఖాళీ కూడా ఉంది, శూన్యం కూడా ఉంది. శూన్యముతో పాటు మిగిలిన 4 ఉన్నాయి. అందులో పదార్థతత్వముగా మనకు కనపడేది భూమి, పదార్థతత్వముగా మనకు కనపడేది నీరు. అలాగే మనకు తేజస్సు కూడా కనపడుతుంది, వాయువు కూడా కనపడుతుంది, చలన దశ వాయువు. ఇవన్నీ ఒకే శక్తి యొక్క లక్షణములు. ఇప్పుడు నాకు దేంతోనూ సంబంధం లేదు, నేను వేరు అనేటువంటి ఒక భావన మనకి ఉన్నమాట నిజమే, శరీరం అలా ఉన్నమాట నిజమే, శరీరం అలా వేరుగా అనిపిస్తున్న మాట నిజమే. కానీ విజ్ఞతతో జ్ఞానముతో ఆలోచిస్తే నాకు అసలు సంబంధం లేకుండా ఎక్కడుంది, నేను ఆకాశములోనే ఉన్నాను. ఆకాశం అంటే నాకు ఖాళీ లేకపోతే మనం ఎవరు జీవించడం కుదరదు, అక్కడ స్పేస్ లేకపోతే మనం ఎవరు ఉండటం కుదరదు. కాబట్టి ఆకాశముతో నిరంతర సంయోగంలో ఉన్నాను. నేను పడుకున్నా, లేచినా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా అంతా ఆకాశముతోనే ఉన్నాను. అసలు విడిపోలేని ఆకాశముతో ఆకాశములో ఉన్నాను. నేను ఎక్కడ విడిపోయి ఉన్నాను? ఎలా కుదురుతుంది విడిపోయి ఉండటానికి? అంటే మొట్టమొదటగా శరీరము నేనన్న భావనలో ఇరుక్కుపోవటం చేత, ఆకాశం అనేటువంటి శక్తి స్థితిని మనం గుర్తించకపోవటం చేత అసలు ఆకాశం అనే దాన్ని పట్టించుకోకుండా ఖాళీ శూన్యము అక్కడేమీ లేదనుకుంటున్నాం. కాదు, అక్కడ ఉంది కదా, నువ్వు అంటున్న ఖాళీ శూన్యమే ఉంది. ఖాళీ శూన్యం అనేది ఒకటి ఉంది అసలు. అక్కడ జడ పదార్థాలు ఉన్నాయి, చైతన్య పదార్థాలు ఉన్నాయి. అలాగే జడమా చైతన్యమా తెలియని ఖాళీ శూన్యం కూడా ఉంది, నీకు తెలియనంత వరకు. అది ఉందంటున్నావుగా. అంటే నేను ఎప్పుడు ఆ ఖాళీతో ఆ శూన్యముతో సంయోగంలోనే ఉన్నాను, కలిసే ఉన్నాను. దానిలోనే పుట్టాను, దానిలోనే పెరిగాను, దానిలోనే నశించిపోతున్నాను, దానిలోనే మొత్తం జీవితం గడిపాను. నా పుట్టుక దానిలోనే, నా మరణము దానిలోనే. కాబట్టి ఆకాశ స్థితితో
ఎప్పటికీ నాకు సంయోగం ఉంది, భేదత్వం లేదు. ఇది అవునా కాదా ముందు మీరు మీ జ్ఞానంలో స్థిరపరుచుకొని మిమ్మల్ని శరీరము నేననే పరిమిత భావనలో మీరు అలా ఇరుక్కించేసుకొని ఉండిపోబాకండి. శరీరం అబద్ధమని నేను చెప్పట్లా, కానీ ఈ శరీరం ఎప్పుడు అనంత ఆకాశ సంయోగముతోనే ఉంది. ఆ సంయోగం విడదీయటం కుదరదు. అయితే అది శక్తి అని నీకు అర్థం కాలేదు కనుక, అదే ఆత్మశక్తి అని నువ్వు అనుకోలేదు కనుక, అదే విశ్వశక్తి అని సైన్స్ చెబుతున్న ఆ శక్తి కూడా అదే అని నువ్వు అనుకోలేదు కనుక, నువ్వు దాన్ని శక్తిగా భావించుకోవట్లేదు కనుక, దానికే మహాత్ములు బ్రహ్మము అని పేరు పెట్టారనే విషయం నువ్వు గ్రహించలేదు కనుక, అదే నీలో ఉన్నటువంటి ప్రాణశక్తి అని కూడా నువ్వు తెలుసుకోలేదు కనుక, దాంతో నాకేం సంబంధం లేదు, అసలు సంబంధం పెట్టుకోవడానికి అక్కడ ఏం లేదు, అది ఖాళీ శూన్యం అని తిరుగుతున్నావు అంతే. ఇది సంపూర్ణమైన అజ్ఞాన దశ అంతే. దానివల్ల ఏమైందంటే నాకు ఆకాశముతో సంయోగము లేదు, నా చుట్టూ ఉన్న ఖాళీతో శూన్యంతో నాకు సంయోగము లేదు, అక్కడ అసలు ఏమీ లేదనుకోవటం వలన పరిమితాలను మాత్రమే గుర్తించగలుగుతున్నావు, పరిమితత్వంలో ఇరుక్కుపోతున్నావు, పరిమితము నిజం అనుకుంటున్నావు. ఆధ్యాత్మికత ఇక్కడే మన దృష్టికోణాన్ని మార్చడానికి వచ్చింది. అంతకంటే ఇక్కడ జరిగే మార్పు ఏమి ఉండదు. కేవలము మన దృష్టికోణం మారుతుంది, మన భావ మార్పు జరుగుతుంది. అది సత్యాన్ని చెబుతుంది. కాదు ఆత్మశక్తి అదే. నువ్వు ఏది ఖాళీ అని శూన్యమని అనుకొని భావించుకొని దానిలో తిరుగుతున్నావో, ఏ ఆకాశంతో నిరంతర సంయోగము కలిగి ఉన్నావో అది శక్తి స్వరూపము. నీలో ఉన్న ప్రాణశక్తి కూడా అదే. పోనీ అది తెలుసుకున్నాక అర్థమవుతుంది. కానీ ఆకాశ సంయోగము లేకుండా మనం ఉండడం కుదరదు. మనం అసలు ఉండటానికి ఒక ప్లేస్ కావాలి, మనం ఉద్భవించడానికి ఒక ప్లేస్ కావాలి, ఒక ఖాళీ కావాలి. ఖాళీ ఉంటేనే పదార్థమైన నేను ఉండగలుగుతాను. నా శరీరం పదార్థం. ఆ ఖాళీ అనేటువంటి అవకాశాన్ని శక్తి కల్పించింది. శక్తి కల్పించిన ఖాళీలో సృష్టి ఏర్పడుతుంది. సృష్టి ఎలా ఏర్పడుతుంది? మళ్ళీ రావద్దాం. నేను ఎలా ఏర్పడ్డాను, సృష్టి ఎలా ఏర్పడుతుంది అనేది పుస్తక భాషలో చెప్పుకుంటే మనకేమో అర్థం కాదు. మన వైపు నుంచి వెళ్దాం, మనకు అర్థం అవ్వాలిగా. నేను ఎలా ఏర్పడ్డాను? స్త్రీ పురుషుల కలయిక వలన, నా తల్లిదండ్రుల కలయిక వలన. ఓకే, ఇప్పుడు ఏర్పడిన నేను ఎలా పెరుగుతున్నాను? ఒక పురుషుడుగా, ఒక స్త్రీగా. మళ్ళీ నేను కూడా బిడ్డలను కంటానుగా పెరిగి. ఇంతగా జరిగేది మానవ జాతిలో ఎవరికైనా. అప్పుడు నేను మళ్ళీ ఎలా పెరుగుతున్నాను? ఒక స్త్రీగా ఎలా పెరుగుతున్నాను, ఒక పురుషుడుగా ఎలా పెరుగుతున్నాను అంటే, ఒక స్త్రీగా అయినా పురుషుడిగా అయినా నేను పెరిగేది మొత్తం ఆహార పదార్థాల ద్వారా. ఆహార పదార్థములకు ఆధారమేమి? భూమి. వృక్షములన్నీ భూమే. మళ్ళీ ఈ వృక్షముల నుంచి వచ్చిన ఆహార పదార్థాలు ఎలా బ్రతుకుతున్నాయి? నీటి ద్వారా, భూస్వారం ద్వారా, సూర్యరశ్మి ద్వారా. మళ్ళీ వీటన్నింటిలో ఈ ఆహార పదార్థములు మళ్ళీ ఇవన్నీ పెరిగేది అక్కడ అన్ని ఆకాశముతో సంయోగం చెందే ఉన్నాయి, ఆకాశములోనే ఉన్నాయి. ఆకాశానికి భిన్నంగా ఉండటానికి అసలు ప్లేస్ లేదు అక్కడ. ఇవన్నీ కూడా కణజాలముల కలయిక, అణువుల కలయిక. చిన్న చిన్న కణజాలములు అంటే ఒక ఇసుక రేణువును ఊహించుకోండి మనకు అర్థం అవడానికి. అంతకంటే కొన్ని వందల వేల రెట్లు చిన్నవి కణజాలములు. అన్ని కణజాలముల కలయిక, కనుక మన కంటి అమరికకు అలా కనబడుతున్నాయి. మానవ శరీర నిర్మాణము బట్టి సృష్టి కనబడుతుంది అంతే. మన కణాలు ఎందుకు తెలియట్లేదు, ఎందుకు కనపడతలేదు, అంత ఏకముగా ఎందుకు అనిపిస్తుంది? మన శరీరం కూడా మొత్తం కణజాల సముదాయము. తెలియట్లేదు అంటే మన శరీర నిర్మాణము ఇంతే ఉంది. మన కన్ను ఇంతకంటే చిన్నవాటిని చూడలేదు, ఎందుకంటే పెద్దవాటిని చూడలేదు. మన చెవి ఇంతకంటే చిన్నవాటిని గ్రహించలేదు, ఎందుకంటే పెద్దవాటిని గ్రహించలేదు. మన చర్మము మనం గ్రహిస్తున్న స్పర్శల కంటే తక్కువ స్పర్శలు గ్రహించలేదు, ఎక్కువ స్పర్శలు గ్రహించలేదు. అందుకే మనకు బ్యాక్టీరియా లాంటి వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు, బ్యాక్టీరియా అనేది జీవే, కానీ అది మనలోకి ప్రవేశించినట్టు, మన మీద వాలినట్టు, మన చుట్టూ తిరుగుతున్నట్టు అసలు మనకు తెలియదు, కనిపించదు, వినిపించదు, స్పర్శ తెలియదు. ఎందుకని? అతి సూక్ష్మమైన స్పర్శలు గ్రహించేటువంటి, అతి సూక్ష్మమైన దృశ్యములు గ్రహించేటువంటి, అతి సూక్ష్మమైన శబ్దములు, వాసనలు, స్పర్శలు ఇవన్నీ గ్రహించే శక్తి మనకు లేదు, మన శరీరానికి లేదు.
మన శరీరానికి ఉన్న పరిమితి ఏదుందో, ఇంద్రియ పరిమితి ఏదుందో ఆ పరిధిలోనే మనం సృష్టిని చూస్తున్నాం. మనం చూస్తున్న సృష్టి, మనకు తెలిసిన సృష్టి మానవ సృష్టిగా నిజం తప్ప మొత్తం సృష్టిగా నిజం కాదు. మనకి ఇంతే తెలుసు. ఇప్పుడు మొత్తం సృష్టిగా నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. అది ఇప్పుడు మనం ఎలా నిరంతరం ఆకాశంతో సంయోగం చెందున్నాం, అలాగే మనం బ్రతకాలంటే అసలు అందరం వాయువే పీల్చుకుంటున్నాం. అందరూ వాయువే, మనుషులైనా వృక్షాలైనా జంతువులైనా. ఆ వాయువులో ఉన్నటువంటి ఆక్సిజన్ మనకు ఉపయోగపడుతుంది, కార్బన్ డైఆక్సైడ్ మొక్కలకు ఉపయోగపడుతుంది, ఇంకో దానికి ఉపయోగపడుతుంది. కానీ వాయువులో ఉన్నవే ఇవన్నీ కూడా వాయువులో ఉన్నవే. అన్ని కలిపితేనే వాయువు. వాయువులో అనేక రకముల గుణములు స్వభావములు ఉన్నాయి. వాటికి పేర్లు పెట్టారు. ఒకదానికి ఆక్సిజన్ అని, ఒకదానికి కార్బన్ డైఆక్సైడ్ అని, ఒకదానికి నైట్రోజన్ అని, ఇంకా బోళ్ళు పేర్లు ఉన్నాయి. అవన్నీ మనుషులు పెట్టుకున్న పేర్లు. కానీ మొత్తంగా అది వాయువు. అంటే అన్ని జీవులు సృష్టిలో ఉన్న అన్ని వాయువు సంయోగం కలిగి ఉన్నాయి. వాయువు పీల్చి వదలకుండా అసలు బ్రతకడమే కుదరదు. అంటే వాయువుకి భిన్నంగా మనం ఎక్కడున్నాం అసలు అది మన లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. బయటకు వచ్చేదంతా, లోపలికి వెళ్ళేదంతా శరీరానికి ఉపయోగపడేది, బయటకు వచ్చేదంతా శరీరంలో ఉన్న మలినాలను పట్టుకొని బయటకు వచ్చేది. చెత్తనంతా బయటకు తీసుకొస్తుంది, మనకు అవసరం లేదని. అంతే. కాబట్టి వాయు సంయోగం నిరంతరం ఉంది, ఆకాశ సంయోగం నిరంతరం ఉంది. అలాగే తేజస్సు, సూర్యరశ్మికి భిన్నంగా ఎక్కడ ఉన్నాం మనం? ఎలా బతకగలం అసలు? ఒకవేళ సూర్యుడు, సూర్యరశ్మి అనే వేడి లేకపోతే మొత్తం భూభాగం మంచుఖండం అయిపోద్ది. అసలు మానవ జాతి కాదు, ఏ జాతి బతకడం కుదరదు. నిరంతర సూర్య సంయోగంతో ఉన్నాం. దాని నుంచి మనకు వస్తుంది. అసలు డి విటమిన్ అనేది సూర్యుడి నుంచే వస్తుందని చెబుతున్నారు. సూర్య సంయోగం లేకుండా ఉండటం కుదరదు. అందరం సూర్య సంయోగంతోనే ఉన్నాం. అలాగే ఆహార పదార్థములు అన్నప్పుడు భూమి నుంచి వచ్చేది, భూ సంయోగంతోనే ఉన్నాం. అందరం భూమి మీదే బతుకుతున్నాం, భూమి మీద నడుస్తున్నాం, భూమి మీదే తిరుగుతున్నాం. భూమి మీదే మన జీవితం అంతా పుట్టుక మరణం వరకు సాగుతుంది. తర్వాత భూమిలోనే కలిసిపోతాం. మనం బ్రతకడానికి అవసరమైన ఆహార పదార్థములు అన్నీ కూడా భూమి నుంచే వస్తున్నాయి. మళ్ళీ ఇవన్నీ పంచభూతాలతో నిండిపోయి ఉన్నాయి. అలా పంచభూతాలతో నిండిపోయి జడములుగా ఉన్న ఆహార పదార్థములన్నీ మనలోకి ప్రవేశించి మనలా చైతన్యముగా మనం తయారు చేస్తున్నాయి. చైతన్యమైన మన శరీరం ఎలా కదులుతుంది, చైతన్యవంతంగా ఎలా ఉంటుంది? జడమైన ఆహార పదార్థములు దాన్ని బట్టి. అంటే జడములు కాదు అది, వాటిలో శక్తి ఉంది. అది జడశక్తి, జడ చైతన్యము. మనం చైతన్యములు జడములు అన్నప్పుడు కదలనివన్నీ జడములని పేరు పెట్టుకున్నాం, కదిలేవన్నీ చైతన్యములని పేరు పెట్టుకున్నాం. కానీ జడములు చైతన్యములు రెండూ కూడా శక్తి యొక్క తత్వములు. అందుకని జడములకి చైతన్యతకి భిన్నత్వం లేదు. రెండు అనంత ఆత్మశక్తే, ఆ విశ్వశక్తే, సృష్టి శక్తే, పోయిన సైన్స్ చెప్పిన శక్తే. ఏదైతే అనుకోండి, ఒక మతపరంగా దైవపరంగా వెళ్ళబాకండి. అసలు అక్కడ మీరు పరిమితులు ఇరుక్కుపోతారు, విడిపోతారు. కానీ పూర్వపు మహాత్ములు వాడిన పదాలు వాడుకోకపోతే మళ్ళీ గందరగోళం సృష్టింపబడుతుందని ఆ పదాలని వాడుతున్నాను. ఆత్మశక్తి అన్న, బ్రహ్మము అన్నదే, విశ్వశక్తి అన్న, సృష్టి శక్తి అన్న, శక్తి అన్నది. సైన్స్ కూడా శక్తి అనే వాడుతుంది. ఇప్పుడు ఈ జడము చైతన్యమునకు సహకరిస్తుంది. అంటే జడత్వములో మనం తిన్న ఆహార పదార్థములనే జడములో చైతన్యము లేకపోతే, చైతన్యత లేకపోతే, ఆ శక్తి చైతన్యత లేకపోతే మనం చైతన్యవంతులు ఎలా అవుతాం? అప్పుడు మనం జడములు అయిపోవాలి. కాదు, చైతన్యతను పొందుతుంది. ఇదంతా సృష్టి తత్వము. దీన్ని అంతా అర్థం చేసుకోగలిగిన జ్ఞాన పటిమ మనకుంది. అంటే శరీరపరంగా పరిమితులంగా ఉన్నమాట నిజమే, శారీరక అవసరాల పరంగా పరిమితులం అన్నమాట నిజమే, శారీరక ఇంద్రియముల గ్రహింపు పరంగా పరిమితులం అన్నమాట నిజమే, కన్ను చూసేది, చెవినేది అంత పరిమితత్వము నిజమే, శరీర జీవితం అంతా పరిమితత్వముగా ఉన్నమాట నిజమే. కానీ జ్ఞానపరంగా అపరిమితము, అనంతము నేను. అవునా కదా? మీరు చూసుకోండి. ఇప్పుడు ఇదంతా ఎలా మాట్లాడుకున్నాం? ఇప్పుడు మాట్లాడుకున్నంత మీకు అర్థమైందిగా. అది అజ్ఞానం. అంటే జ్ఞానపరంగా నేను ఎంత విస్తృతికైనా అర్థం చేసుకోగలను. అర్థం చేసుకోగలిగింది కల్పితం కాదు, కల్పన కాదు.
ఉన్నదాన్ని అర్థం చేసుకుంటున్నాం. పంచభూతాత్మకత ఇక్కడ ఉంది. అందులో అనంత సర్వవ్యాపక ఆకాశం ఉంది. అది అనంతము అంటే అర్థం ఏంటంటే ఎంత ఉందో తెలియదు అని. ఉన్నదంతా అదే అయినప్పుడు ఇంకా తెలిసేది ఎలా? దానికి పరిమితత్వం లేదు. అలాగే వాయువుకు పరిమితత్వం లేదు, తేజస్సుకు పరిమితత్వం లేదు, ద్రవత్వమునకు పరిమితత్వం లేదు. ఏంటి మనతో పోల్చుకున్నప్పుడు? భూతత్వమునకు పరిమితత్వం లేదు. సృష్టి మొత్తం ఉన్నది ఇదే. అయితే వీటికి పరిమితత్వం లేదు అని ఎందుకంటున్నామంటే అసలు ఇవన్నీ ఆకాశతత్వంలో ఇమిడిపోయి ఉన్నాయి. భిన్నంగా బయట ఎక్కడలేదు. సృష్టి కూడా భిన్నంగా బయట ఎక్కడలేదు, ఆకాశతత్వంలోనే ఉంది. నీవు ఆకాశతత్వ లక్షణము నీలో ఉన్నటువంటిది ఏమైనా ఉందా అంటే అదే జ్ఞానస్వరూపము ఆకాశతత్వం. అందుకే అన్నింటినీ మనలో ఇముడ్చుకోగలుగుతుంది. జ్ఞానం తనలో ఇముడ్చుకోగలుగుతుంది, శరీరం ఇముడ్చుకోలేదు. శరీరం కొంత ఆహారం తినగానే గడుపు నిండిపోద్ది, శరీరం కొంత క్రియ చేయగానే అలసిపోద్ది, శరీరం కొంత చూడగానే అలసిపోద్ది, శరీరం కొంత వినగానే అలసిపోద్ది. శరీరం అన్నిటికీ పరిమితత్వమే. కానీ జ్ఞానం ఎన్నింటినైనా తనలో ఇముడ్చుకోగలుగుతుంది. అలా ఎన్నింటినైనా తనలో ఇముడ్చుకోగలిగినటువంటి తత్వము, అన్ని తనలోనే ఉన్న తత్వము ఆకాశతత్వము. బయట మన పంచభూతాత్మకత అదే. దాన్ని అర్థం చేసుకోవటమే జ్ఞానం, ఇంకేం లేదు. జ్ఞానం వేరు, శక్తి వేరు కాదు. అందుకే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని చెప్పారు మహాత్ములు. అది అర్థమైన వాళ్ళు. అయ్యా ఇక్కడ సత్యం ఏంటంటే జ్ఞానమే, నీలో ఉన్న జ్ఞానమే. ఆ జ్ఞానమే బయట అనంతంగా కనపడుతున్న ఆకాశ స్వరూప బ్రహ్మము. దాన్ని బ్రహ్మము అని పిలిచాం. అలా జ్ఞానపరంగా నువ్వు అనంతుడుగా ఆ ఏకత్వ భావంలో లీనమైపోవచ్చు. ఎందుకని అది ఒక సత్యత. ఎందుకని జ్ఞానపరంగా అది పరిమితత్వంలో లేదు. శరీరపరంగా, పదార్థపరంగా అది పరిమితత్వంగా అనిపిస్తున్నది ఎవరికి? జ్ఞానం లేని వాళ్ళకి. జ్ఞానం ఉండే అర్థమైన వాళ్ళకి శరీరపరంగా పరిమితత్వంగా అనిపిస్తున్నది ఏది ఉన్నదో అది కూడా మొత్తం ఏకత్వంలోనే ఉంది. సృష్టి అంతా ఎక్కడుంది? ఆకాశములోనే, ఆకాశముతోనే ఉంది. ఆకాశం యొక్క కదలిక వాయువు, ఆకాశం యొక్క కదలిక తేజస్సు, ఆకాశం యొక్క కదలిక ద్రవత్వము, ఆకాశం యొక్క స్థిర కదలిక అంటే ఒక చివరి స్టేజ్లో ఎంతంగా అంటే భూతత్వము. ఇవన్నీ ఎక్కడ? దానిలోనే, దాని లక్షణములే, దాని కదలికలే. ఆ కదలికలన్నింటి చేత సృష్టి ఏర్పడుతుంది. ఎక్కడ? మళ్ళీ దాంట్లోనే ఆ పంచభూతాత్మకమైన కదలికలన్నీ జరుగుతూ పంచభూతాలు కలుస్తూ మళ్ళీ సృష్టి అక్కడ ఏర్పడుతుంది. ఆ భూమి మీదే, ఆ వాయువులోనే, ఆ తేజస్సులోనే, ఆ ద్రవత్వంలోనే సృష్టి ఏర్పడుతుంది. ఏర్పడిన సృష్టిలో ఏముంది? మనుషులు గాని, జంతువులు గాని, గ్రహగోళ నక్షత్రాలు గాని, మొత్తం సృష్టిలో ఏదైనా ఏర్పడిన సృష్టిలో ఏముంది అంటే అన్ని పంచభూతాలే ఉన్నాయి. ఐదే ఉన్నాయి. అన్నింటిలో ఆకాశతత్వం ఉంది, అన్ని ఆకాశతత్వంలో ఉన్నాయి. అన్నింటిలో వాయుతత్వం ఉంది, అన్ని వాయుతత్వంలో ఉన్నాయి. అన్నింటిలో తేజోతత్వం ఉంది, అన్ని తేజోతత్వంలో ఉన్నాయి. అన్నింటిలో ద్రవతత్వం ఉంది, అన్ని ద్రవతత్వంలో ఉన్నాయి. అన్నింటిలో భూతత్వం ఉంది, అన్ని భూతత్వంలో ఉన్నాయి. ఈ ఐదు దాటి వెళ్ళడానికి లేదు అసలు ఎక్కడ సృష్టి అంత పరిశీలించిన. మళ్ళీ ఈ ఐదింటిని గమనించుకుంటూ వెళ్తే, పంచభూతాలు ఐదింటిని గమనించుకుంటూ వెళ్తే, ఇప్పుడు సృష్టి అంతా గమనిస్తే ఉన్నది ఐదే. నాలో అయినా, మీలో అయినా, మొత్తం సృష్టిలో అయినా ఏమున్నాయి? అసలు సృష్టి రకరకాల షేపులు ధరించింది. మనుషులుగా, చెట్లుగా, జంతువులుగా, అనేక రకాలుగా. ఏముంది వీటిలో అని పరిశీలిస్తే ఏమీ లేదు. ఈ పంచభూతాత్మకతే ఉంది. భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము, కణకణమున, అణువణువున పంచభూతాత్మకత ఉంది. పంచభూతాలు ఏంటని పరిశీలిస్తూ వెళ్తే అసలు పంచభూతాల్లో ఉంది ఒకటే. ఒకే దాని యొక్క 4 మిగిలిన కదలికలు. ఆకాశం అనేటువంటి అనంత శక్తి యొక్క కదలికలు, దాని యొక్క భావములు, దాని యొక్క గుణములు, దాని యొక్క స్వభావములు, దాని యొక్క చైతన్యత, దానిలోనే ఉన్న దాని శక్తులు మిగిలిన 4. దాంతో కలిపితే 5. అంటే ఈ 4 వెళ్ళి దాంట్లో కలిసిపోతున్నాయి. ఒకటే మిగిలిపోతుంది, శక్తి అయిపోతుంది. ఎక్కడ? జ్ఞానంలో అర్థం చేసుకుంటూ వెళ్తే. అంటే మొత్తంగా ఇప్పుడు సృష్టి అంతా ఏముంది? పంచభూత ఆత్మకత ఉంది. నాలో అయినా, మీలో అయినా, ఎవరిలో అయినా. కాబట్టి నేను పరిమితుడును అన్న భావము, నేను పరిమితురాలను అన్న భావం ఎవరికి ఉంటుంది? పంచభూతాత్మకత సృష్టికి ఆధారమైనటువంటి శక్తి జ్ఞానము తెలియని వాళ్ళకి.
తెలుసుకున్న వాళ్ళకి. శరీరము పరిమితమే, కానీ పరిమిత శరీరము ఆకాశ సంయోగముతోనే ఉంది, అపరిమితంగానే ఉంది. వాయు సంయోగంతోనే ఉంది, వాయువు లేకపోతే అది ఉండడం కుదరదు, కాబట్టి అది అపరిమితంగానే ఉంది. వాయువు వలె అపరిమితంగా అనంతంగానే ఉంది. తేజో సంయోగముతోనే ఉంది, కాబట్టి తేజస్సు అంతా వ్యాప్తిగా విస్తృతంగా ఉంది. ద్రవ సంయోగంతోనే ఉంది, కాబట్టి ద్రవత్వం అంత వ్యాప్తి విస్తృతత్వంతోనే ఉంది. భూ సంయోగంతోనే అసలు ఎదుగుతుంది, బతుకుతుంది, భూమి మీదే తిరుగులాడుతుంది. భూ సంయోగము లేకుండా కుదరదు, కాబట్టి అది భూమి అంత విస్తృతంగా ఉంది. భూమి నుంచి విడిపోయి ఎప్పుడూ లేదు. భూమి నుంచి ఒక ధూళి కణాన్ని విడిగా తీస్తే అది కూడా భూమే, కింద పడేస్తే అది కూడా భూమే. భూమి మట్టిలో నుంచి ఒక మట్టి రేణువుని పైకి తీశారనుకోండి, అది కూడా భూమే, కింద పడేస్తే అది కూడా భూమే. మట్టి రేణువుని విడిగా తీసి వేరువేరుగా ఉన్నదన్న భావనను మనం తయారు చేసుకున్నాం. ఎందుకంటే శక్తి భావన తెలియకపోవటం వలన. అంతే. ఈ తెలియట అనేది ఏదుందో, తెలుసుకొనుట అనేది ఏదుందో అది కేవలము జ్ఞానము, జ్ఞాన రూపము, జ్ఞాన స్వరూపము. అదే ఆధ్యాత్మికత. అక్కడ పదార్థతత్వానికి అసలు అవకాశమే లేదు. పదార్థతత్వం అనేది శరీర భావనలో శక్తిలో జరుగుతున్న చలన ప్రక్రియ, పంచభూతాత్మక చలన ప్రక్రియ. కాబట్టి దీన్ని గమనించుకుంటూ వెళ్తే అది ఎప్పుడూ ఏకత్వంగానే ఉంది. మొత్తం సృష్టి అంతా ఏమున్నాయని ఎత్తుక్కుంటూ వెళ్తే పంచభూతాలు ఉన్నాయి. ఆ సృష్టి మొత్తం పంచభూతాల సంయోగంతో కలిసిపోయింది. ఇప్పుడు భూమిలో కోటాను కోట్ల మట్టి రేణువులు ఉండొచ్చు, వాటిని విడివిడిగా తీయొచ్చు మనం, కానీ భూమి అంతా ఒకటే. మట్టి రేణువులు పక్కకు తీసిన మట్టే, విడిగా చేతిలో పెట్టుకున్న మట్టే, కింద భూమిలో పడేసిన మట్టే. అలాగే ద్రవాన్ని విడివిడిగా మనం గ్లాసుల్లో పెట్టొచ్చు, చెంబుల్లో పెట్టొచ్చు, విడివిడిగా పెట్టొచ్చు, కానీ అంత కలిసిపోద్ది. ఏకత్వం ఉంది అందులో. విడివిడి మన భావన. అలా తేజస్సును అసలు విడగొడటానికి లేదు, వాయువును విడగొడటానికి లేదు. ఈ విడగొట్టడానికి వీలు లేనటువంటి పంచభూతాత్మకతతో అందులోనే ఏర్పడిన సృష్టి అసలు విడగొట్టినట్టు లేదు, అందులో కలిసిపోయింది, ఎక్కడ విడిపోలేదు. సృష్టి అంతా ఏకంగానే ఉంది, కలిసే ఉంది. కానీ చైతన్యత, జడత, మానవ జాతి మనుషులు నడుస్తున్నట్టు, తిరుగుతున్నట్టు, వేరువేరుగా ఉన్నట్టు, నాకు మీరు భిన్నంగా ఉన్నట్టు, మీరు నాకు భిన్నంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. అది నిజమే. ఎటువంటి నిజం అది? ఎటువంటి నిజం? అనంత ఆత్మశక్తిలో, అంటే ఒక మట్టిని తీసుకొని, ఒక గుప్పుడు మట్టిని తీసుకొని అందులో ఇసుక రేణువులన్నీ వేరువేరుగా పెట్టామనుకోండి, వేరువేరుగా ఉన్నట్టే కనపడతాయి, కానీ మట్టి అంతా ఒకటి కలిసిపోద్ది, మళ్ళీ పడేస్తే మట్టి అయిపోద్ది. అలాగే సృష్టి మొత్తం పంచభూతాత్మకత అంతా అనంత ఆత్మశక్తి యొక్క తీరు. అంటే మొత్తం వెళ్ళిపోయి ఇప్పుడు ఏమైపోతుంది? కలిపేస్తే ఈ వేరుతనాన్నంతా తీసుకెళ్లి కలిపేస్తే ఏమైపోతుంది? ఏకశక్తి అయిపోతుంది. అలా కలిపేసేటువంటి దమ్ము, ధైర్యము, అవగాహన, జ్ఞానము, అర్థం చేసుకునే గుణము, అది అర్థమయ్యే వరకు ప్రయత్నించే తత్వము, అది అర్థమైనాక ఆ స్థితిలో ఆ స్థితిని లీనతగా అందులో కూర్చోగలిగిన తపస్సు, ధ్యానము చేయగలిగినటువంటి ధైర్యము, దమ్ము, మళ్ళీ సాధనా పటిమ కావాలి. ఇవేమీ లేకుండా వినూరుకుంటే నేను శరీరం అన్న భావనలో వెళ్ళిపోతుంటాను. ఇప్పుడు కొట్టుకు చచ్చిపోతుంది, అదే కారణం. అందుకని మిమ్మల్ని మీరు పరిమితుల్లో ఇరికించుకోబాకండి, పరిమితుల్లో ఇరికించుకునే ఏ మార్గాల్లోకి వెళ్ళబాకండి, శరీర భావాన్ని పెంచే ఏ విధానాల్లోకి వెళ్ళబాకండి. ఏ విధానంలోకి వెళ్ళినా శరీర భావన పెరుగుద్ది, మీరు శరీరమే అనుకుంటూ ఇరుక్కుపోయి జన్మ వృధా అయిపోద్ది. మీకు మీరు సంకెళ్ళు వేసుకోబాకండి. పరిమిత భావన ఏమి లేదు, మనకు మనం సంకెళ్ళు వేసుకోవటం, మన జ్ఞానాన్ని మనం బంధించటం, వ్యాప్తి చెందకుండా, విస్తృతికి వెళ్లకుండా, అనంత ఆకాశ శక్తిలో కలిసిపోయి ఉన్న మన జ్ఞానస్వరూపం అదేనని, నేనదేనని మనం తెలుసుకోకుండా మన శరీర పంజరంలో ఇరికించి వేసేటువంటి పనులు మనమే చేసుకుంటున్నాం. జ్ఞానాన్ని తెలుసుకోవట్లేదు ఏంటి? ఉన్నది అక్కడేది, అది ఉంది ఆల్రెడీ. సృష్టి అలాగే ఉంది. సృష్టి అంతా అనంత ఆత్మశక్తిలోనే ఉంది, ఆకాశ తత్వంలోనే ఉంది. మొత్తం సృష్టి
విడిపోయి ఎక్కడా లేదు, విడిగా అనిపిస్తున్నది భావన చేత. ఈ భావనని దాని మూలాన్ని పట్టుకుంటూ ఆకాశ శక్తి దాకా వెళ్ళిపోతే సృష్టికి మూలం ఏంటి? పంచభూతములు. పంచభూతములకు మూలం ఏంటి? ఆకాశ శక్తి. అలా తరచి చూసుకుంటూ పదే పదే చెప్పుకుంటూ అర్థం చేసుకుంటూ నీలో జ్ఞాన పటిమను పెంచుకుంటూ బుద్ధి పటిమను పెంచుకుంటూ వెళ్తే బుద్ధి వికాసము సంపూర్ణ జ్ఞాన స్థితిని కల్పిస్తుంది. అలా చేయనప్పుడు పరిమిత భావాలలో సాగుతున్నప్పుడు శరీర భావమే పెరుగుతుంది. మీరు పరిమితమైనటువంటి ఒక మతంలో, పరిమితమైనటువంటి ఒక దేవుడితో, పరిమితమైనటువంటి ఒక దేవతతో, పరిమితమైనటువంటి ఒక గురువుతో, పరిమితంగా కనపడుతున్న ఒక గ్రంథంతో అదే నిజమనుకొని అపరిమితాన్ని బోధించకుండా సాగేటువంటి వాటితో వెళితే మీరు ఎప్పటికీ దేహ పంజరంలోనే ఇరుక్కుపోతారు. అదొక త్రిశంకు స్వర్గంగా మిమ్మల్ని ఎటు వెళ్ళనివ్వకుండా ఒక కల్పనాత్మక లోకంలో భ్రమలో ఉంచేస్తుంది. వీటిని అన్నింటినీ అనుసరించవచ్చు, అనుసరించాలి కూడా. దేనికంటే మన అనంతత్వాన్ని తెలుసుకోవడానికి అవి దారులు చెబుతున్నాయి, జ్ఞానం చెబుతాయి అంతే. అనంతత్వం అర్థం కాని వాళ్ళ కోసం ఓ దేవుడు ఒక దేవతని మానవులే సృష్టించుకున్నారు, ఒక మతాన్ని మానవులు ఏర్పాటు చేసుకున్నారు, ఒక ఆచార సాంప్రదాయ విధాన పద్ధతులు మానవులు పెట్టుకున్నారు. ఇదంతా కేవలం అనంతత్వాన్ని తెలుసుకోవటానికి, నేను ఆ శక్తిని అని తెలుసుకోవటానికి. ఆ వైపు ప్రయాణం సాగుతుంటే ఇవన్నీ నిజాలే, ఆ వైపు ప్రయాణం సాగకపోతే ఇవన్నీ త్రిశంకు స్వర్గాలు. అంటే నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు. ఎందుకంటే అది లేదు అక్కడ, కల్పనాత్మకత, సత్యం లేదు అక్కడ. కనీసం నువ్వు ఆ త్రిశంకు స్వర్గంలోకి వెళ్ళకుండా ఉంటే మనిషిగా నువ్వు బతికేది నిజమే. నువ్వు మతంలోకి వెళ్ళావా, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళావా, నువ్వు దేవత దగ్గరికి వెళ్ళావా, నువ్వు గురువు దగ్గరికి వెళ్ళావా, నువ్వు మాతాజీ దగ్గరికి వెళ్ళావా, ఖచ్చితంగా నువ్వు అనంతత్వాన్ని తెలుసుకోవాలి. అక్కడ తెలియజేయబడతలేదు, నువ్వు పరిమితత్వంలోనే ఇరికించబడుతున్నావు. ఆ దేవుడు గొప్పతనాలు, ఆ దేవుడి మహిమలు, ఆ దేవత మహిమలు, మాయలు మహిమలు, అద్భుతాలు, ఆ గురువు మహిమలు, మాయలు మహిమలు, అద్భుతాలు, ఈ నువ్వే గమనించుకొని ఒక చట్రంలో ఇరుక్కుపోయావు. కేవలం ఇవన్నీ ఎందుకు కోరుకుంటున్నావంటే నీ భౌతికమైనటువంటి నీ శరీర రక్షణకి, కేవలము శరీర రక్షణకి, నువ్వు సుఖంగా ఉండడానికి. నేను నాది నా వాళ్ళని ఏర్పరచుకున్నటువంటిది ఆ వ్యవస్థ సుఖంగా ఉండడానికి తప్ప. నువ్వు చచ్చిపోతావు, అందరూ చచ్చిపోతారు. అప్పుడు త్రిశంకు స్వర్గమేగా, నిన్ను చావకుండా అది ఆపలేకపోతుందిగా. నీ శరీర పెరుగుదలను, ఎదుగుదలను, తరుగుదలను ఒక మతం కానీ, ఒక దేవుడు కానీ, ఒక దేవత కానీ, ఒక గురువు కానీ ఇన్ని మాయలు మహిమలు అద్భుతాలని ప్రకటించి నిన్ను ఒక పంజరంలో ఇరికింపజేసి వీళ్ళు ఎవరు ఆపలేకపోతున్నారుగా. శరీర ఎదుగుదల, తరుగుదల, పెరుగుదల ఎవరు ఆపలేకపోతున్నారు. వాళ్ళకు కూడా ఆగట్లేదు, వాళ్ళు మరణిస్తారు. శరీరం ధరించిన అందరూ మరణిస్తారు. అప్పుడు నువ్వు ఆ పంజరంలో ఇరుక్కుపోతే, అదే నిజమని ఇరుక్కుపోతే నువ్వు త్రిశంకు స్వర్గంలో ఉన్నావు. నీ సహజ స్థితి అయినటువంటి శరీర స్థితిలోనూ లేవు, నీ సంపూర్ణత అయినటువంటి ఆత్మశక్తికి వెళ్ళలేదు. దేనికి పనికిరాని ఇంకో చోట ఎక్కడో నిన్ను కూర్చోబెట్టారు, అదే త్రిశంకు స్వర్గం. అలాంటి త్రిశంకు స్వర్గాల పరిమితిలో నిన్ను నువ్వు ఇరికించుకోకు. అన్నింటిలోంచి అనంతత్వానికి వెళ్ళిపో. అంతే, నేను ప్రయాణం ఎటు సాగుతుందో నీకే అర్థమైపోతుంది. అనంతత్వం శరీరంతో కుదురుద్దా? కుదరదు. శరీరం శిథిలమైపోద్ది. జాతస్య మరణం ధ్రువం. పదార్థతత్వాన్ని పొందిన శక్తి మళ్ళీ విఘటనం చెంది శక్తిగా మారిపోద్ది. శక్తి భూమిగా పదార్థతత్వాన్ని పొందింది. ఆ శక్తి యొక్క లక్షణాలు ముందే చెప్పుకున్నాం. పంచభూతాత్మకత. మొట్టమొదటిది అనంత ఆత్మశక్తి ఆకాశ స్వరూపంగా ఉంది. అది తనలోనే చలనము, చైతన్యము అనేటువంటి ఒక సంచరించే గుణం ఉంది. అది తనలో తానే కదులుతుంది, అదే వాయువు. అది తనలో తానే కదులుతుంది, అదే తేజస్సు. అది తనలో తానే కదిలి వెలుగుతుంది, అదే తేజస్సు. దాని శక్తి అది. అది తనలో తానే ద్రవత్వాన్ని పొందింది, ఘనత్వాన్ని పొందింది, అదే నీరు, భూమి. అవి దాని శక్తులు. కానీ భూమి మళ్ళీ నీరు అయిపోతుంది, నీరు మళ్ళీ తేజస్సు అయిపోతుంది, తేజస్సు మళ్ళీ వాయువు అయిపోతుంది, వాయువు మళ్ళీ
అనంత ఆత్మశక్తి ఆకాశతత్వం అయిపోతుంది. మళ్ళీ అందులో ఇవన్నీ ఉద్భవిస్తూ ఉంటే కలిసిపోతూ ఉంటాయి, ఉద్భవిస్తూ ఉంటే కలిసిపోతూ ఉంటాయి. అదే సృష్టి. సముద్ర తరంగముల వలె. దీన్ని అర్థం చేసుకోవాలి, పదే పదే జాగ్రత్తగా అర్థం చేసుకొని, ఆ అర్థం చేసుకున్న భావనలో ఆ భావనా స్థిరత కోసం ధ్యానము తపస్సులు చేయాలి. ఆ భావనలో స్థిరపడటానికి, ఆ ఏకత్వ భావన మనలో స్థిరపడిపోవటానికి, జ్ఞానపరంగా మనకు అర్థమైన విషయం భావన స్థిరపడటానికి తపస్సు ధ్యానం చేయాలి. శరీరపరంగా అసలు నువ్వు నిజమే కాదు, నువ్వు ఉండవు ఇక్కడ. ఎందుకంటే అంతకు ముందు కూడా నువ్వు లేవు. నువ్వు నీ తల్లిదండ్రుల యొక్క కలయిక చేత వారిలోని శక్తి ద్వారా ఏర్పడినటువంటి ఒక జీవివి. అలా మనకు అనేక జీవులు ఇక్కడ తల్లిదండ్రుల కలయికతో ఇక్కడ ఉంది. కాదు, బియ్యం అలా కొన్నాళ్ళు పెడితే బియ్య పురుగులు వస్తాయి, పిండిలు కొన్నాళ్ళు పెడితే పిండిల్లో పురుగులు వస్తాయి, పాల ప్యాకెట్లు వాడేసి పక్కన పడేస్తే పాల రూపంలో ఉన్న పురుగులు ఉంటాయి ఆ ప్యాకెట్ నిండా మిగిలిపోయిన పాలతో. జీవత్వము చైతన్యతను పొందేస్తూ ఉంటుంది ఎక్కడ పెడితే అక్కడ. ఎందుకని? అది ఒక సజీవత్వ లక్షణము దానికంటే. అది చైతన్యత. అది పదార్థ రూపాన్ని పొందుతూ ఉంటుంది. ఆ పదార్థ రూపం పొందడమే జీవులు. అది అన్ని చోట్ల ఉంది సృష్టిలో. ఆఖరికి చెట్టుకు ఏలాడే ఒక పండులో కూడా పురుగులు తయారవుతాయి. ఎక్కడ తయారవుతుంది? అక్కడక్కడే తయారవుతాయి. ఎక్కడికక్కడ అక్కడే తయారవుతాయి అన్నీ. ఎవరు దేన్ని కొత్తగా సృష్టించక్కర్లా. అలా తయారైనటువంటి సృష్టి వివరం కూడా చెప్పారు మనకి. మొత్తం సృష్టి వివరణ కూడా చెప్పారు. ముందు జీవులన్నీ జలచరాలుగా నీటిలో ఏర్పడినాయి. తర్వాత జలచరాలకి కాళ్ళు లేవు, నీటిలో ఎదుకుంటూ వెళ్ళిపోతాయి. ఈదటానికి అవసరమైనటువంటి శరీర నిర్మాణం ఉంది దానికి. అవే చేపలు అనుకోండి. తర్వాత 4 కాళ్ళ జంతువులుగా మళ్ళీ అక్కడే అభివృద్ధి చెందినాయి. దానంతటా అదే జరుగుతున్న ప్రాసెస్. అది అసలు ఎవరు తయారు చేయట్లా. దానికి ఏం మహిమా శక్తి అక్కర్లేదు. ఎందుకంటే అదే శక్తి. దానికి ఏ దేవుడో కూర్చొని మా దేవుడు 1వ రోజు ఇచ్చేసాడు, 2వ రోజు ఇచ్చేసాడు అని చెప్పుకోవడానికి ఏమి లేదు. ఎక్కడైనా ఏ మతంలో అయినా అసలు శక్తిలో జరుగుతున్నటువంటి శక్తి యొక్క చర్యలు అంతే. అది అర్థం చేసుకుంటే చాలు. వాటిని నిరూపించి ఇదే నిజమని ఫైటింగ్లు చేయడానికి అక్కడ ఏం లేదు. మతాలు ఫైటింగ్లు చేస్తాయి. ఎందుకంటే పరిమితం. నేను వేరు నువ్వు వేరు అని చెప్పుద్ది అది. దేవుళ్ళ దగ్గర ఫైటింగ్లు ఉంటాయి. దేవుడి పేరు మీద ఈ భక్తులు కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ దేవుడు వేరు, ఆ దేవుడు వేరు, ఈ దేవత వేరు, ఆ దేవత వేరు, ఈ దేవుడు సమూహం, ఆ దేవుడు సమూహం కొట్టుకుంటూ ఉంటారు. పరిమితాలు ఎప్పుడు ఘర్షణలు పడతాయి. అది అజ్ఞానము. అసలు పరిమితాలు లేవు, ఉన్నదంతా అపరిమితమే. అపరిమితంలో అపరిమిత తత్వం తెలియకపోవటం వలన నన్ను నేను పరిమితంగా అనుకుంటున్నా, కానీ నేను అపరిమితంతో నిరంతరం అనుసంధానమై ఉన్నా. నేను ఎప్పుడు అపరిమితాన్నే, నేను ఎప్పుడు అనంతాన్నే. కానీ నేను ఆ భావ జ్ఞానాన్ని తెలుసుకోకపోవటం వలన, నేను శరీర భావనలో పదార్థ భావనలో ఉండిపోవటం వలన, నా జ్ఞాన భావాన్ని నేనే విస్మరించటం వలన నేను ఎప్పుడు పరిమితిని భావించుకుంటున్నా. పరిమితి భావన అంతా పదార్థ భావన, జ్ఞాన భావన అంతా అనంత భావన. అది యథార్థ భావన, ఏకత్వ భావన. ఇప్పుడు జ్ఞానం మనలో ఉందా లేదా? లేకపోతే నేను మీకు చెప్పలేను ఇది. అలాగే నేను చెప్పేది మీకు, మీలో జ్ఞానం లేదా మీకు అర్థం అవ్వదుగా. ఆ జ్ఞానమే అనంతం. అనంతాన్ని అర్థం చేసుకోగలుగుతున్న జ్ఞానమే అనంతం. అదే శక్తి. అదే సృష్టి శక్తి, విశ్వశక్తి, దైవశక్తి. అంటే శరీరపరంగా పదార్థం నశించిపోయి శక్తిగా మారిపోద్ది. నశించిపోవటం అంటే ఏం లేదు, మార్పు చెంది శక్తిగా మారిపోద్ది. మళ్ళీ శక్తే మార్పు చెంది సృష్టిగా మారుతూ ఉంటుంది, సృష్టిలోని జీవులుగా మారుతూ ఉంటుంది. మార్పు జరుగుతుంది. నశింపు అనేది లేదు అసలు. మార్పు పరిణామ దశలు. ఎందుకు అలా జరుగుతుంది అంటే దాని లక్షణం. ఎందుకని అడగడానికి లేదు. సముద్ర తరంగాలు ఎగిసి పడుతున్నాయి. ఎందుకు? ఏమి లేదు. మరి అక్కడ అర్థం పరమార్థం ఏమన్నా ఉందా? ఏమి లేదు. ఎగిసి పడితే మళ్ళీ వెనక్కి వెళ్తే, ముందుకు వస్తే ఎగిసి పడితే అంతే. అది ఎప్పటికీ అంతే. అయితే అది దేన్ని సూచిస్తుంది? అది అర్థం పరమార్థం లేకపోవటం కాదు. సముద్రము శక్తి స్వరూపము, జడము కాదు, చైతన్యత అనే దాన్ని సూచిస్తుందండి. సముద్రంలో చైతన్యత ఉంది. ఆ చైతన్యత మనకు అలల తరంగాలు ఎగిసిపడినట్టుగా కనబడుతుందండి. అది సముద్ర చైతన్యత. అలాగే సృష్టి చైతన్యత సముద్ర తరంగాలు ఎగిసిపడినట్టుగా
మొత్తం విశ్వశక్తి యొక్క చైతన్యత సృష్టి కెరటములుగా ఎగిసిపడుతుందంట. జీవులు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, మళ్ళీ శక్తి అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు సముద్ర తరంగములు ఎగిసిపడినప్పుడు ఎగిసిపడిన సముద్ర తరంగంలో ఏముంది? సముద్రపు నీరే ఉంది. ఆ ఎగిసిపడినటువంటి ఫోర్స్కి ఏర్పడినటువంటి బుడగలు ఉన్నాయి, అనేక రకాల బుడగలు ఏర్పడతాయి, ఆకృతులు ధరుస్తాయి. ఆ నీటి బుడగల్లో ఏముంది? నీరే ఉంది. అవన్నీ పగిలిపోతాయి, ఏమవుతాయి? నీరే అయిపోతాయి. మళ్ళీ అదే అలలో కలిసి అదే తరంగములో కలిసి ఆ తరంగము మళ్ళీ ఏమవుద్ది? సముద్రం అయిపోద్ది. సముద్రంలోనే ఎగిసి సముద్రంలోనే కదిలి సముద్రంతోనే ఉండి సముద్రమే అయి ఉండి అలాగా తరంగంగా బుడగగా పిలువబడుతున్నదంతా సముద్రమే. ఏకత్వమే, అక్కడ భిన్నత్వం లేదు అసలు. అలా శక్తి, అనంత ఆత్మశక్తి తరంగముల యొక్క చలనము సృష్టిగా మనకు అనిపిస్తున్నది. మళ్ళీ ఇది అనంత ఆత్మశక్తిగానే ఉంటుంది. ఆ భావనాత్మకతని మనం సాధన చేయాలి ఇక్కడ. ఎందుకని? మార్పులకి ఏమి లేవు, కొత్తగా కనుక్కోవటానికి ఏమి లేదు. లేని దాన్ని మనం ఏం కనుక్కోవట్లేదు, ఉన్నదాన్ని తెలుసుకోవట్లేదు అంతే. అందుకని ఉన్నదాన్ని తెలుసుకునే పని చేస్తున్నాం, అదే జ్ఞానం. శరీరపరంగా ఈ శరీరం శిథిలమైపోద్ది, దీన్ని కూడా వదిలేయండి, ఇంక దీనికి అవసరమైన సమకూర్చుకోండి అంతే. అది కూడా ధర్మంగా మంచిగా. మిగిలిందంతా మన సత్యతని, మన అనంతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం. దాన్ని పొందేది కాదు, అది ఆల్రెడీ ఉన్నది, దాన్ని భావించుకోవటమే. భావించుకోవాలంటే అర్థం చేసుకోగలగాలి, అవగాహన సామర్థ్యం కావాలి. అవగాహన సామర్థ్యం కావాలంటే పరిమిత త్రిశంకు స్వర్గాలలో ఇరుక్కుపోకుండా ఉండాలి. పరిమిత త్రిశంకు స్వర్గాలలో ఇరుక్కుపోయిన వాళ్ళు అక్కడ కూర్చొని కొత్త లోకాలు సృష్టించుకుంటారు, మాదే నిజమే. అటువంటి వాళ్ళ కలయిక కూడా మనకు ప్రమాదమే. ఎవరికే? మనకే. అంటే ఆత్మజ్ఞాన మార్గంలో అనంతత్వపు ఎరుకను పొందుదాం అనుకున్నటువంటి వాళ్ళకి, ముముక్షువులకి, అంటే మోక్షాన్ని పొందుదాం అనుకుంటున్న ముముక్షువులకి, జిజ్ఞాసువులకి, అంటే జ్ఞానాన్ని పొందుదాం, జ్ఞానం యొక్క అనంతత్వాన్ని తెలుసుకుందాం అనేటువంటి జిజ్ఞాస ఉన్న వాళ్ళకి, సత్యాన్వేషకులకి, ఉన్న నిజమేదో ఉన్నది ఉన్నట్టు తెలుసుకుందాం అనేటువంటి సత్యాన్వేషకులకి, ఇటువంటి వాళ్ళందరికీ ఈ త్రిశంకు స్వర్గాలు, పరిమితత్వాల్లో నిన్ను ఇరికించేయటాలు చాలా ప్రమాదకారకాలు. మొత్తం నీ జీవితాన్ని వాళ్ళు సర్వనాశనం చేసేస్తున్నారు, నువ్వు కూడా సర్వనాశనం చేసేసుకుంటున్నావు. ఏంటి? ఒకవేళ నిన్ను అనంతత్వం వైపు నడపకపోతే, దేవుడి పేరు మీదో, దేవత పేరు మీదో, మతం పేరు మీదో, మార్గం పేరు మీదో, గురువు పేరు మీదో, గ్రంథం పేరు మీదో ఇదే శాశ్వత సత్యము అని నిన్ను అక్కడ ఇరికించేస్తే మొత్తం నీ జీవితం వృధా. వాళ్ళ పాలన పడటమే నీ కర్మ. ఎందుకని అంటే నీకు భౌతికమైన ఆసక్తులు ఉండటం వలన అటువంటి వాళ్ళ పాలన పడతావు. అటువంటి వాళ్ళని నువ్వు ఎందుకు ఎన్నుకుంటావు? గురువులుగా, మహాత్ములుగా అటువంటి వాళ్ళని నువ్వు ఎందుకు అనుసరిస్తావు? అటువంటి దానిలోకి నువ్వు ఎందుకు ప్రవేశిస్తావు అంటే నీ శరీర కాంక్ష, పరిమిత కాంక్ష అధికమైపోయి నీ శారీరక సుఖముల కోసం నేను, నాది, నా వాళ్ళు అనేటువంటి వాళ్ళకి ఎప్పుడు రక్షణ కావాలి, సుఖమే కావాలి, మాకు సుఖభంగం కలగకూడదు, ప్రమాదములు రాకూడదు, మాకు ఇబ్బందులు ఉండకూడదు అనేటువంటి ఆశ చేత, అత్యాశ చేత, దురాశ చేత నువ్వు అటువంటి వాటిని అనుసరిస్తావు. నువ్వే వెళ్ళిపోయా త్రిశంకు స్వర్గంలో ఇరుక్కుపోతావు. అది ఎప్పటికీ జరగదు. ఎన్ని రక్షణలు వచ్చినా నువ్వు చనిపోతావు. ఇంకా రక్షణలు ఎక్కడ ఉన్నాయి అసలు? ఇక్కడ జాతస్య మరణం ధ్రువం, చనిపోక తప్పదు మనిషి అన్నప్పుడు అసలు రక్షణ ఎక్కడుంది? అసలు రక్షణ అన్న పేరే అబద్ధం. మా దేవుడు రక్షిస్తాడు, మా దేవుడు కాపాడుతాడు, మా దేవుడు ఇబ్బందులు పోగొడతాడు అంటే అవన్నీ నువ్వు పరిమితత్వంలో, శరీర భావనలో కోరుకుంటున్న తాత్కాలిక భ్రమాత్మక సుఖములు. ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ ఆకలేస్తుంది, ఎన్నిసార్లు కట్టుకున్నా మళ్ళీ కట్టుకోవాల్సి వస్తుంది. బతికినంత కాలం ఎన్నిసార్లు ఏది చేసినా మళ్ళీ మళ్ళీ అదే చేయాల్సి వస్తుంది. పాచ్యంతకాయ పచ్చడి సృష్టి అలాగే ఉంది. ఇందులో నీకు రక్షణ ఏంటి, పాడేంటి? నువ్వు చచ్చిపోతావు. అందరూ చచ్చిపోతారు. ఇంకా రక్షించేవాడు ఉంటే ఆడుకోడు చచ్చిపోతాడు. రక్షణ ఉందని చెబుతున్న ఈ దైవ దూతలు, ఈ మత పెద్దలు, ఈ గురువులు, మహాత్ములు అందరూ చచ్చిపోతారు, చచ్చిపోయారు. నేను విమర్శించట్లా, సత్యత ఇలాగే ఉంటుంది. నాకు అందరి మీద గౌరవం ఉంది, కానీ నిజం మారకూడదు. నిజం త్రిశంకు స్వర్గం అవ్వకూడదు. నువ్వు ఒక దేవుడి పేరు మీద నిన్నెవరు బంధించకూడదు, ఒక మతం పేరు మీద నిన్నెవరు బంధించకూడదు, ఒక దేవత పేరు మీద నిన్నెవరు బంధించకూడదు, గురువు పేరు మీద నువ్వు బంధింపబడి నీ నడక ఆగిపోకూడదు.
భౌతికత్వంలో నువ్వు ఇరుక్కుపోకూడదు. భౌతికత్వం అంతా కూడా త్రిశంకు స్వర్గమే. నిన్ను ఇక్కడ ఇరికించేసి ఇక్కడే ఉంచి ఇక్కడే చంపేస్తుంది, చచ్చిపోతావు. పరిమిత భావన ఎప్పుడు నీ అనంతత్వానికి అడ్డుపడుతున్నది. కానీ నువ్వు అనంతమే, ఇప్పుడు కూడా అనంతమే. నువ్వు యథార్థంగా ఇట్లా ఉన్న స్థితిలో నువ్వు అనంతమే. జ్ఞానపరంగా నీకు అన్నీ అర్థమవుతున్నాయి, కానీ శరీరపరంగా బానిసమైపోయావు. శరీరానికి బానిసమైపోయి ఈ త్రిశంకు స్వర్గాల వాళ్ళ వలలో పడిపోతున్నావు వీళ్ళు. ఇక అది ఎవరికి వాళ్ళు విచక్షణతో ఆలోచించుకోవాలి. అప్పుడు ఆ త్రిశంకు స్వర్గపు వలల్లోంచి బయటకు వచ్చే ధైర్యం నీకుందా అంటే నీవు రక్షణలు వదిలేయాలి. రక్షణలన్నీ నువ్వు అడుగుతుంది ఏంటి? కేవలము నీ శరీర సుఖ పిపాస అంటే, అంతకు మించి అక్కడ ఏం లేదు. నేను నాది నా వాళ్ళు ఎప్పుడూ హాయిగా ఉండాలి. ఎలా ఉంటావు? చచ్చిపోతావు కదా, నువ్వు ఎప్పుడుకైనా చనిపోతావు కదా. నువ్వు చనిపోకుండా ఉండటం అసలు కుదరదు. నీ శరీర ఎదుగుదల తరుగుదల మార్చలేరు కదా. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఎవరు మార్చలేరు కదా. అంత పర్ఫెక్ట్గా అది కనపడుతుందిగా, మార్పు చెందదని. ఈ మహిమలు మాయలు చేసేవాళ్ళు ఎవరైనా బాలుడిని బాలుడిగా ఉంచేయగలిగారా? యవనస్తుడిని యవనస్తుడిగా ఉంచేయగలిగారా? వృద్ధాప్యంలో ఉన్నవాడిని చనిపోకుండా ఉంచేయగలిగారా? ఈ శారీరక మార్పులు ఆపగలిగారా? ఈ శారీరక మార్పులు ఆపలేని వాళ్ళు ప్రపంచంలో సృష్టిలో జరిగే మార్పులు ఏం చేయగలుగుతారు, ఎలా చేయగలుగుతారు? అదే కర్మ సిద్ధాంతం. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. అందరూ చనిపోతారు. అందుకని మంచి కర్మలు చేసుకో అంతే, అంతకంటే ఇంకేం లేదు ఇక్కడ. నువ్వు ఎన్ని కోటాను కోట్ల డబ్బులు పోగేసినా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతావు. ఎంతమంది కుటుంబ సభ్యులను పెంచుకుంటూ, అంతమంది మీద మమకారాలు పెంచుకుంటూ, కుటుంబ సభ్యుల సంఖ్యను పెంచుకుంటూ, బంధుమిత్రులను పెంచుకుంటూ నువ్వు ఎంత బతికినా వీళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతావు. నువ్వు ఎన్ని వస్తువులు పోగేసుకున్నా అవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతావు. అందరూ వెళ్ళిపోతారు, నువ్వు కాదు, నేను కాదు, అందరూ వెళ్ళిపోతారు. అది సృష్టి ధర్మం, అది మారదుగా. మారని ధర్మాన్ని పట్టుకొని నన్ను రక్షించు, నన్ను కాపాడు, నాకు సుఖాలు ఇవ్వు, నాకు భోగాలు ఇవ్వు అని నువ్వు అడిగేదంతా కూడా తాత్కాలికమైనటువంటి దేహభ్రాంతి. ఇప్పుడు గురువులు అనేవాళ్ళు ఎలా ఉండాలి అంటే మనకు ఆ భ్రాంతిని పోగొట్టాలి, అనంతత్వం వైపు అన్న తీసుకెళ్ళాలి. దేహభ్రాంతి మోహభ్రాంతి గురు నికాంతిలో కలిసిపోయే, అవగుణములన్నీయు అతని సన్నిధి చేరగానే ఆత్మశాంతిగా మారిపోయే. అలా ఉండాలి గురువులు. నిన్ను అనంతత్వానికి తీసుకెళ్ళాలి, దేహభ్రాంతులు ఇరికించేయకూడదు. నువ్వు ఇంకా నీ డబ్బులు ఎలా పెంచుకోవచ్చో చెబుతాం, నువ్వు ఇంకా ఆస్తిపాస్తులు ఎలా పెంచుకోవచ్చో చెబుతాం, నువ్వు ఇంకా బతుకున్నంతకాలం నీ పిల్లలు నువ్వు అందరూ సుఖంగా ఎలా బతకొచ్చో, ఇంకా ఇంకా ఎలా సుఖాలు పొందొచ్చో చెబుతాం. మా దేవుడు రక్షిస్తాడు, మా దేవత కాపాడుతుంది, మీకు సుఖభోగాలు అందించేటువంటి మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు మేము తయారు చేసాం. నీకు కష్టాలు వస్తే చెప్పు, ఇదిగో మాకు డబ్బులు సమర్పించుకో, ఈ చర్యలు చేసుకుని తాళ్ళు కట్టుకో, తాయెత్తులు కట్టుకో, ఇగో మేము చెప్పి దైవీ ప్రక్రియలన్నీ చేసుకుని కష్టాలు పోతాయి, నీ కన్నీళ్లు పోతాయి. ఎవరు? ఎక్కడ జరుగుతుంది ఇది? ఎలా జరుగుతుంది? బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశల శరీర ఎదుగుదలను ఆపగలిగిన మగవాడు ఎవడెక్కడ? ఎలా కుదురుతుంది? కానీ నువ్వు భ్రమలో ఉండిపోయావు, సుఖ పిపాసలో ఉండిపోయావు, శరీర పంజరములో ఇరుక్కుపోయావు, ఇంద్రియాల సుఖభోగాలలో ఇరుక్కుపోయావు. తాగిన వాడికి మత్తెక్కి తాను ఏం చేస్తున్నాడో అతిగా తాగేసిన వాడికి ఎలా తెలీదో, మాదక ద్రవ్యాలు అతిగా సేవించిన వాడికి తన ఉనికి, తన పరిస్థితి, తను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎలా తెలీదో, శరీర మత్తులో ఇంద్రియ మత్తులో ఇరుక్కుపోయిన నీకు ఆ త్రిశంకు స్వర్గాలలో నిన్ను ఇంకా మత్తులో ఇరికించేస్తుంటే అసలు నువ్వేం చేస్తున్నావో, ఏం కోరుకుంటున్నావో కూడా నీకు తెలియదు. నిరంతరం డబ్బులు కావాలని తిరుగుతావు, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ, మహిమల మాయలు అద్భుతాలని. నిరంతరం రక్షణలు కావాలి, సుఖాలు కావాలి, భోగాలు కావాలని తిరుగుతూ ఉంటావు. దేవుళ్ళు, దేవతలు, మతాలు, గురువులు, మార్గాలు, విధానాల చుట్టూ. తాళ్ళు అంటావు, తాయెత్తులు అంటావు, రంగురాళ్ళు అంటావు, ఉంగరాలు అంటావు, జాతకాలు అంటావు, వాస్తులు అంటావు, రకరకాలు పెట్టుకు తిరుగుతావు. ఇవన్నీ ఎందుకు? కేవలము నీ శారీరక సుఖము కొరకు అంతే. నేను నాది నా వాళ్ళు హాయిగా ఉండటానికి ఇవన్నీ కరెక్ట్ చేసేసుకుంటే నేను బాగుంటానని. ఎలా బాగుంటావు? చచ్చిపోతావుగా. వృద్ధాప్యం రాకుండా ఆగదుగా. మీకు ఇంకో విషయం తెలిసి, అసలు వ్యాధులు, బాధలు, అనారోగ్యాలు వస్తాయి అనుకుంటున్నాం. కాదు, వృద్ధాప్యమే వ్యాధి అని చెప్పింది శాస్త్రం.
జరా వ్యాధి. జర అంటే ముసలితనం. అసలు ముసలితనం అనేదే శరీరానికి వచ్చే పెద్ద వ్యాధి. ఆ వ్యాధి వల్లనే చనిపోతావు నువ్వు. ఆ వ్యాధి నేను చావుకు తీసుకెళ్తుంది. ఎలా తప్పుకుంటావు? బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశల్లో నడుస్తూ ఖచ్చితంగా వృద్ధాప్యంలోకి వస్తావు. వృద్ధాప్యమే వ్యాధి అని చెప్పింది, మహాత్ములు చెప్పారు. ఆ వృద్ధాప్యం అనే వ్యాధితో చచ్చిపోతావు నువ్వు. ఎలా తప్పించుకుంటావు? కుదరదుగా. అందుకని తప్పించుకోవడం కుదరని అంశాలకు ఎందుకు అంత విలువిస్తున్నావు? అంటే తాగినవాడు తాగిన మత్తులో ఇరుక్కుపోయినట్టు, మాదక ద్రవ్యాల వాడు మాదక ద్రవ్యాల మత్తులో ఇరుక్కుపోయినట్టు నువ్వు ఇంద్రియాల మత్తులో ఇరుక్కుపోయావు, శరీర ఇంద్రియాల మత్తులో ఇరుక్కుపోయావు. నిన్ను ఇంకా బాగా ఇరికించేసి శరీర పంజరంలో ఇరికించేసి నీకు రక్షణలు ఇస్తాం, నీకు మహిమల మాయలు అద్భుతాలతో నిన్ను కాపాడతాం, నీకు అన్ని రకాల కోరికలు, నీ పిచ్చి కోరికలన్నీ. అంటే మాదక ద్రవ్యాలకి ఎక్కువ మాదక ద్రవ్యాలు సరఫరా చేసినట్టు, తాగుబోతోడికి ఎక్కువ మందు సరఫరా చేసినట్టు నిన్ను ఇంకా మత్తులో కూర్చేస్తాం. మా దేవుడు, మా దేవత, మా విధానం, మా పద్ధతి, మా మతం నీకు అన్ని ఇంకా బాగా మాదక ద్రవ్యాలు సప్లై చేసినట్టు, బాగా తాగుడు సప్లై చేసినట్టు నీకు ఇంకా సప్లై చేస్తాం. దేహభ్రాంతి, మోహభ్రాంతి. ఎందుకని నువ్వు ఇంకా బాగా కాపురం చేసుకోవటానికి, నీ అనారోగ్యాలు పోగొట్టి నీ భార్య నువ్వు ఇంకా సుఖపడిపోవటానికి, ఇంకా కాపురాలు చేసుకోవటానికి మా దేవుడిని అనారోగ్యాలు పోగొట్టేస్తాడు. మా దేవత మీ అనారోగ్యాలు పోగొట్టేస్తుంది. మీరు ఇంకా బాగా సుఖపడి బాగా విపరీతంగా ఎరగబడి తినేయటానికి, మీరు ఎంత తిన్నా డైజెస్ట్ అయిపోవడానికి మా దేవుడు, మా దేవత మీకు సుఖభోగాలు కల్పించేస్తుంది. మీకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా రక్షణ ఇచ్చేస్తుంది. మీరు ఇంకా బాగా సంపాదించుకోవటానికి, మీరు ఇంకా బాగా డబ్బులు సంపాదించి మేడలో మెద్దలు కట్టేసుకొని మీరు సుఖభోగాలలో తేలిపోవటానికి మా దేవుడు, దేవత, గురువు, గ్రంథం అన్ని సహకరించేస్తాయి. రండి. అంటే ఏముంది ఇది? ఇప్పుడు ఇవన్నీ అక్కడ ఏం చేసినాయి చెప్పండి? మనం కోరుకునేది ఇది కదా. నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, మా వాళ్ళందరూ బాగుండాలి, నేను నాది పోకూడదంటే ఏంటి? నిరంతరం సుఖంగా బతకాలి. కంటితో ఎన్ని చూసినా నా కన్నుకు ప్రాబ్లం రాకూడదు, చెవితో ఎన్ని విన్నా నా చెవికి ప్రాబ్లం రాకూడదు, నోటితో ఎన్ని వాగినా నా నోటికి ప్రాబ్లం రాకూడదు, శరీరాన్ని ఎంత వాడుకున్నా శరీరంలో ఎక్కడ ఏ ప్రాబ్లం రాకూడదు. ఇది బతకాలంటే డబ్బులు ఒకటి ఉండకూడదు, కానీ డబ్బుకు ప్రాబ్లం రాకూడదు. దేనికి నాకు ప్రాబ్లం రాకూడదు? అవును, మా మతం, మా దేవుడు, మా విధానం, మా పద్ధతి, మా మాయలు, మహిమలు, అద్భుతాలు రోజు ఎందుకు చెబుతున్నాం? మీకు ఏ లోటు రాదనే ఇగో సాక్ష్యాలు చెప్పిస్తున్నాం. అనారోగ్యాలు పోయినాయి, డబ్బులు వచ్చేసినాయి, ఉద్యోగాలు వచ్చేసినాయి, బోల్డ్ డబ్బులు వచ్చేసినాయి, రోజు మహిమల మాయలు అద్భుతాలు ప్రకటనలు అయ్యాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే తాగుబోతోడికి ఇంకా మందు సప్లై చేసినట్టు, మాదక ద్రవ్యాలకి ఇంకా మాదక ద్రవ్యాలు అందించినట్టు అక్కడ స్టాక్ పెట్టి కూర్చున్నారు దుకాణాలు పెట్టుకొని. రా మా దగ్గర ఇంకా నువ్వు తాగటానికి బోల్డ్ ఉంది, రా మా దగ్గర ఇంకా మాదక ద్రవ్యాలు బోల్డ్ ఉన్నాయి, రా నువ్వు ఆల్రెడీ శరీర భ్రాంతిని పెంచుకున్నావు, మేము ఇంకా నీకు శరీర భ్రాంతిని పెంచేస్తాం. ఎందుకంటే మా దేవుడు కూడా సహకరించి నీ శరీరంలో నిన్ను ఇరికించేస్తాడు. అందులోంచి నేను బయటికి మాత్రం తెచ్చావంటే ఎందుకంటే మా ఆటలు సాగవు. నిన్ను అందులోంచి బయటికి తెచ్చి జ్ఞానానికి తెచ్చావా, నువ్వు మా సేవలు చేయవు, మాకు డబ్బులు ఇవ్వవు. నిన్ను ఆ త్రిశంకు స్వర్గంలో దేవుడి పేరు మీదో మతం పేరు మీదో అక్కడ కూర్చోబెట్టి నీకు మత్తు ఎక్కించినంత కాలమే మేము కూడా ఆ మత్తులో ఉండగలుగుతాం. ఎందుకంటే మాకు కూడా మత్తు బాగా ఎక్కింది, అందుకే మేము ఎక్కించుకొని నీకు ఎక్కిస్తున్నాం. అవే త్రిశంకు స్వర్గాలు కాదు, అవి అన్ని మంచివే. ఎప్పుడు నీ అనంతత్వం వైపు నిన్ను తీసుకెళ్తున్నప్పుడు అవన్నీ మంచివే. ఎప్పుడు వాళ్ళ అనంతత్వాన్ని వాళ్ళు తెలుసుకున్నప్పుడు. ఒక రమణ మహర్షి తన అనంతత్వాన్ని తాను తెలుసుకుని చెప్పారు. తెలుసుకున్న జీవన్ముక్తుడు ఎలా ఉంటాడో అలాగే గోచితో చివరి వరకు జీవించారు. ఎటువంటి శారీరక సుఖభోగముల ప్రయత్నము చేయలేదు. అలానే మనం వదులుకోవాలని నేను చెప్పటంలా, ఆయనలా గోచి పెట్టుకోమని నేను అసలు చెప్పట్లా. ఎక్కడుంటే అక్కడ తృప్తిగా ఉండు, ఎలా ఉంటే అలా తృప్తిగా ఉండు, సమయం మిగిల్చుకో, నీ అనంతత్వాన్ని తెలుసుకో. శరీరం కోసం మొత్తం జీవిత కాలాన్ని వృధా చేసుకోకు, ఆ పంజరంలో ఇరుక్కుపోకు. దేవుడని, దేవతని, మతాల పేరుతో, మార్గాల పేరుతో నిన్ను మళ్ళీ ఆ శరీర పంజరంలోనే ఇరికిస్తున్నారు. లేకపోతే మహిమలు, మాయలు, అద్భుతాలు ఎందుకు? ఆ డబ్బు పిచ్చి ఎందుకు? ఏం చేసుకుంటావు? ఎంత డబ్బు పోగేసుకున్నా చచ్చిపోతావు కదా. ఏం చేసుకుంటావు? ఎంతమంది మనుషులను పోగేసుకున్నా చచ్చిపోతావు కదా. వాళ్ళు చచ్చిపోతారు, నువ్వు చచ్చిపోతావు కదా. అన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అందరూ అన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. సృష్టి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. వస్తారు పోతారు, ఎంతో మంది వస్తారు పోతారు. సృష్టి సంపదలన్నీ ఇక్కడ ఇలాగే ఉంటాయి.
భూముల పేర్లు మార్చుకుంటూ ఉంటారు రిజిస్ట్రేషన్ చేసుకొని. అయితే దేశకాల పరిస్థితుల్లో వ్యవస్థల్లో నువ్వు ఉండటానికి ఒక ఇల్లు ఉండటం తప్పు కాదు, అది నువ్వు కోరుకోవటము తప్పు కాదు. నువ్వు బతకడానికి తిండి తప్పు కాదు, అది కోరుకోవటము తప్పు కాదు. నీ పంచేంద్రియ సుఖాలు నువ్వు కోరుకోవటము తప్పు కాదు, కానీ పరిమితిలో ఉండు. అది సంపూర్ణమని మాదక ద్రవ్యాలు సేవించిన వాళ్ళలాగా, తాగుబోతోళ్ళలాగా, తిరుగుబోతోళ్ళలాగా, వ్యసనపరుల్లాగా పిచ్చెక్కించుకోబాక, శరీర పిచ్చెక్కించుకోబాక. జ్ఞానంలోకి రా, శరీరాన్ని అధిగమించు, పరిమితత్వాన్ని అధిగమించు, జ్ఞానంలోకి రా. అలా జ్ఞానాన్ని చెప్పేవి విను. నీలో జ్ఞానభావాన్ని పెంపొందించుకోవడానికి ధ్యానం చేయి, నీలో జ్ఞానభావాన్ని పెంపొందించుకోవడానికి తపస్సులు చేయి. ఏంటి ధ్యానము తపస్సు అంటే? జ్ఞానభావంలో స్థిరత, ఏకత్వ భావాన్ని లోపల అంతరంగంలో పెంచుకుంటా, అంతే. సర్వవ్యాపక ఆకాశ స్థితిని నాలో పెంచుకుంటా, అదే ఆకాశ ధ్యానము. ఇంకా నువ్వేం చేయకు, ఆకాశ ధ్యానం చేయి. మిగిలిన వాళ్ళు ఏం చెప్పినా నిన్ను ఎక్కడో చోట ఇరికించేస్తారు. ధ్యానంలో కోట్లు మార్గాలు చెబుతున్నారు. సూక్ష్మ శరీర యానాలు చేసి వచ్చావు, ఏముంది? సూక్ష్మ శరీరంగా ఉన్నావు, మళ్ళీ శరీరంలోనే ఇరికిచ్చారు నిన్ను, మాయల అద్భుతాల్లో ఇరికిచ్చేశారు. సూక్ష్మ శరీర యానాలు చేసి వచ్చావు, ఆ చెప్పిన గురువులే చచ్చిపోయారు. ఇప్పుడు సూక్ష్మ శరీర యానం అన్నా, మామూలు శరీర యానం అన్నా నువ్వు శరీరమనే చెబుతున్నారు ఇంతకాళ్ళు. అసలు శరీర భావాన్ని దాటే మాయలు అద్భుతాలు అన్నీ శరీర భావం, పరిమిత భావం, అజ్ఞాన భావం, త్రిశంకు స్వర్గం. నిన్న శరీర భావంలో ఇరికించేవి ఇవన్నీ. అటువంటి మాదక ద్రవ్యాల ఆనందానికి వెళ్ళకో, అటువంటి తాగుబోతు ఆనందాలకు వెళ్ళకో, అటువంటి వ్యసనాలు పిచ్చిలు ఎక్కించుకోకు. సిగరెట్లులాగా, టీ కాఫీలాగా అదొక పిచ్చి, ఎక్కువ తాగితే సరిపోను, ఏది పిచ్చి కాదు. పిచ్చి ఎక్కించుకోబాక. శరీరానికి సరిపోయినంత అన్ని సమకూర్చుకో, శరీరాన్ని శాంతిగా పెట్టుకో, మనసును శాంతిగా పెట్టుకో, సమయాన్ని మిగిల్చుకొని ఆకాశ ధ్యానం చేయి. నువ్వు అనంత ఆత్మజ్ఞాన స్వరూపుడివి, ఆత్మశక్తి స్వరూపుడివి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆకాశంలో కరిగి కలిసిపో. ఆ ఏకాత్మ భావాన్ని సాధన చేసుకో, ధ్యానం చేసుకో, తపస్సు చేసుకో. ఇంకా చేయటానికి ఏం లేదు, అనేకం చేయకు. అనేకం చేస్తే ఉన్నాయన్నీ పోతాయి, మళ్ళీ త్రిశంకు స్వర్గాల్లోకి పోతావు. ఇక్కడ నేను వేటిని ఖండించటం లేదు, విమర్శించటం లేదు. పంజరంలో చిలకలా త్రిశంకు స్వర్గాలు సృష్టించుకున్నావా, నీ అనంతత్వాన్ని కోల్పోతావు. అనంతత్వంగా జ్ఞానం ఇప్పుడు నేను చెబుతున్నా అంటే జ్ఞానంతో చెబుతున్నా, శరీరంతో ఇంత విశాలత్వానికి వెళ్ళలేము. అర్థమైంది అంటే జ్ఞానంలో అర్థమైంది. అది శరీరం శిథిలమైపోద్ది. జ్ఞానం అనంతము, అనంతంగా అర్థం చేసుకుంటానే ఉండొచ్చు. మీరు వింటున్నారు, మీకు అర్థమవుతుంది, అనంతత్వం అర్థమవుతుంది. అర్థమవుతున్న అనంతత్వం అనుభవం అవ్వాలంటే ఆ భావ సాధన చేయాలి. అదే ఆకాశ ధ్యానము. ఆకాశ ధ్యానం అని ఊరికనే ఆకాశం ఉంది కాబట్టి పేరు చెప్పాను. ఆ భావన నిలుపుకోవటం, అందులో కరిగి కలిసిపో, ఆ ఏకత్వంలో లీనమైపో. నీ స్వస్వరూపం అదే, అదే జ్ఞాన స్వరూపం, అదే సత్యం. ఇది నేను చెబుతుంది కాదు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మన్న మహాత్ములు చెప్పింది అదే. సత్యం ఆ జ్ఞానమే నాయన, అది అనంతం నాయన, దాన్నే బ్రహ్మం అని పిలిచావు నాయన అని చెబుతున్నారు. కాబట్టి ఆ ప్రయత్నంలో ముందుకెళ్దాం, దాంట్లో మనం నిలుపుకునే ప్రయత్నం చేద్దాం. అలానే అన్ని మంచివే, ఆ వైపు నువ్వు ప్రయాణిస్తుంటే. అన్ని మతాలు మంచివి, అన్ని మార్గాలు మంచివి, అందరు గురువులు మంచివాళ్ళే, అన్ని విధానాలు మంచివి, అన్ని పద్ధతులు మంచివి. ఏంటి? నీ అనంతత్వం వైపు నువ్వు వెళ్తుంటే. త్రిశంకు స్వర్గంలో నువ్వు ఒక చోట ఇరుక్కుపోకుండా ఉంటే కాదు. ఇదే శాశ్వతము, ఇదే సత్యము, ఈ దేవుడే శాశ్వతము, ఈ దేవుడే సత్యము, ఈ మతమే సత్యం అని చెప్పేవన్నీ నేను త్రిశంకు స్వర్గంలో ఇరికింపజేసి, పరిమితత్వంలో ఇరికింపజేసి నీకు శరీర భావాన్నే పెంచుతూ ఉంటాయి. అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. శరీర భావం పెరగటం లేదు, జ్ఞానభావంలోకి వెళ్తున్నాను, అనంత ఆత్మశక్తి ఎరుకలోకి వెళ్తున్నాను, నన్ను నేను తెలుసుకుంటున్నాను, నాలో విశాలత్వం పెరుగుతుంది అనుకుంటే మీరు వినే ప్రతి మాట నిజమే, మీరు ఆచరించే ప్రతి సాధన నిజమే, మీరు అనుసరించే ప్రతి మతము నిజమే, ప్రతి గురువు నిజమే, ప్రతిదీ నిజమే, ప్రతి చిన్నది నిజమే. మీరు అనంతత్వానికి వెళ్తండి, మీ స్వస్వరూపాన్ని మీరు తెలుసుకోవటానికి వెళ్తుంటే. ఇక అది ఎవరికి వాళ్ళకి స్వీయముగా తెలుసు తప్ప ఈ వివరణ సామూహికంగా ఎవరెవరి గురించి చెప్పలేరు, చెప్పటం అసలు కుదరదు. మీకు మీకే తెలుస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు సరైన దిశానిర్దేశం చేసుకోండి. ఇక మీ ఇష్టం, మీరు కావాలంటే త్రిశంకు స్వర్గాలు ఇరుక్కుపోవచ్చు. ఇప్పుడు అనేక మంది అనేక రకాల తాగుబోతులు అక్కడ ఉన్నారు. ఎంతమంది చెప్పినా గవర్నమెంట్లో తాగుడు అమ్ముతున్నారు. ఏం చేస్తాం? అందుకని వాళ్ళు తాగకుండా ఉండరు. వాళ్ళ మీద వచ్చే ఇన్కమ్ గవర్నమెంట్కి కావాలి.
దాని మీద ఇన్కమ్ కావాలి. అలా సిగరెట్లు ఉన్నాయి, మాదక ద్రవ్యాలు ఉన్నాయి, అన్నీ నడుస్తున్నాయి ప్రపంచంలో. ఇదంతా నడిపేది మనుషులే. ఎందుకని అది తప్పని తెలిసినా అందులోనే ఉందాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే అవన్నీ నడుస్తున్నాయి. తప్పులని తెలిసినా ఎందుకు నడుస్తున్నాయి? అలా మీ ఇష్టం. మీరు తప్పని తెలిసి అందులో వెళ్తానంటే అసలు మీరు దీని జోలికి రావక్కర్లా, దీన్ని వినక్కర్లా. ఇది నచ్చని వాళ్ళు అసలు వినబాకండి. ఇది నచ్చి నన్ను నేను సంస్కరించుకొని నన్ను నేను మంచిలోకి తెచ్చుకొని నా సంపూర్ణతని నేను తెలుసుకుంటాను, నా అనంతత్వాన్ని నేను తెలుసుకుంటాను, నాకు జ్ఞానం అర్థమవుతుంది, నేను జ్ఞానస్వరూపుణ్ణి, నేను జ్ఞానస్వరూపురాల్ని, అది నాకు తెలుస్తుంది. శరీరం దానంతటా శిథిలమైపోద్ది. ఆ శరీర స్థితి గతి ధర్మాలు ఎవరూ మార్చలేరు అనేటువంటి దృఢత్వంతో ధైర్యంతో ముందుకు సాగగలిగిన వాళ్ళు ఇవి వినండి. లేదు మేము ప్రాపంచిక విషయాలను దాటి రాలేము, అసక్తులము, బలహీనులము, వ్యసనపరులము అనుకున్న వాళ్ళు అసలు వినకండి. అవేం కాదు, మేము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు, మా మతమే కరెక్ట్, మా దేవుడే కరెక్ట్, మా విధానమే కరెక్ట్, మా గురువే కరెక్ట్, మా పద్ధతే కరెక్ట్ అనుకున్నోడు, నువ్వు చెబుతుందన్న తప్పు మాకు నచ్చటం లేదన్న భావన ఉన్నవాళ్ళు అసలు ఇవి వినకండి. పైగా మీ అందరికి మళ్ళీ చెబుతున్న మీ పాదాలకు నమస్కారం, మీ గురువుల పాదాలకు నమస్కారం, మీ మతాల పాదాలకు నమస్కారం, మీ పాదాలకు నమస్కారం. నేను సామాన్యుణ్ణి, నేను అసలు మీకోసం చెప్పట్లేదు. మీరెవరు వినకండి, మీ దారుల్లో మీరు వెళ్ళిపోండి. మీ అహంకారం ఒప్పుకోదు కనుక నేను చెబుతున్నా, నేను అతి సామాన్యుడను, నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు సాగిపోండి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు తగులుతున్నారు, నాకు కామెంట్లు పెడుతున్నారు, అందుకని చెబుతున్నా. అక్కడక్కడ పాపం ఆగలేక ఒక్కొక్క కామెంట్ పెడతానే ఉన్నారు. ఎందుకంటే ఆగలేకపోతున్నారు వాళ్ళు, విషయాన్ని అర్థం చేసుకోవట్లా, ఆ విషయంలో బొక్కలు ఎత్తుకుదామని ట్రై చేస్తున్నారు. అలా ఎప్పుడు మానవ జాతి ఉంటుంది. బొక్కలు ఎతికితే నువ్వు పాడైపోతావు, ఎదుటోడికి నష్టం లేదు. ఎందుకు ఆ స్వభావం? నీ గొడవలో నువ్వు పో, నీకు నచ్చిన మార్గంలో నువ్వు పో. నిన్నెవడు వినమన్నాడు? అసలు వినమని చెప్పట్లేదే. వింటున్న వాళ్ళ కోసం చెబుతున్నా. ఒకవేళ వింటున్న వాళ్ళు ఉన్నారా లేరా మీరు వెళ్ళి కామెంట్లో చూసుకోండి. కొంతమంది వింటున్నాం, మారుతున్నాం, గుణమార్పు జరుగుతుంది, మాకు అర్థమవుతుంది, మేము మంచి వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం అని కొంతమంది సోదర సోదరీమణులు చెబుతున్నారు. పాపం మంచిగా మారడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నప్పుడు చెప్పుకోకపోతే ఎంత తప్పది. నేను కూడా మంచిగా మారదామనే ప్రయత్నించుకుంటూ అలా మారదామని ప్రయత్నిస్తున్న సోదర సోదరీమణులతో ఈ భావాలు పంచుకుంటానంతే. నేను చాలా సామాన్యుడిని. నా దగ్గర ఏ మాయలు లేవు, ఏ మహిమలు లేవు, ఏ అద్భుతాలు లేవు. అసలు అవి నేను నమ్మను. నేనే లేవని చెబుతాగా. ఈ త్రిశంకు స్వర్గాలని నేనే చెబుతున్నాగా, అవి మోసాలని. అయినప్పుడు నా దగ్గర ఎందుకుంటే నేను అతి సామాన్యుడిని. అందుకని నన్ను క్షమించేసి నచ్చని వాళ్ళందరూ మీ మార్గాల్లో మీ అహంకారాలు పట్టుకొని తృప్తిగా సాగిపోండి. ఇవి వినకండి, ఇటు చూడకండి, మీ కాలం వృధా చేసుకోకండి. అర్థమవుతున్న వాళ్ళు మీరు కూడా అసలు నన్ను పట్టించుకోక్కర్లే. మీకు అర్థమవుతుంది, మీకు తెలుస్తుంది. మిమ్మల్ని మీరు మార్చుకోవటమే, మిమ్మల్ని ఎవరు మార్చలేరు. అది చెప్పేవాడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు నన్ను గురువను స్వామను నాకు నమస్కారం బొమ్మ పెట్టాల్సిన అవసరత కూడా లేదు. అయితే మీకు అర్థమైన విషయాలను కామెంట్లో తెలియజేయండి అని ఎందుకు చెబుతున్నానంటే, మీకు అర్థమవుతున్న విషయం తెలిస్తే కొంతమంది మళ్ళీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఓహో, వాళ్ళకి అర్థమైంది, మనకే అర్థమయ్యే అవకాశం ఉంది అని. ఇక మూర్ఖుల్ని మనం ఎలాగో మార్చలేం, వాళ్ళతో మనకు పని లేదు. కాబట్టి నేను చెబుతున్నది మిమ్మల్ని సరైన దిశలోనే తీసుకువెళుతున్నది. మీరు సరిగానే అర్థం చేసుకుంటున్నారు. నేను మీకు తప్పుడు సంకేతాలు ఇవ్వటం లేదు, తప్పుడు జ్ఞానం ఇవ్వటం లేదు, మోసపూరిత జ్ఞానం ఇవ్వటం లేదు అని నాకు తెలియాలి అంటే మీరు కామెంట్లు పెట్టాలి. మీకేం అర్థమైందో చెబితే కొంచెం కనీసం మిమ్మల్ని తప్పుదోవలోకి తీసుకెళ్లకుండా ఉంటాను నేను. ఒకవేళ తప్పుదోవలోకి తీసుకెళ్తే చెప్పడం ఆపేయటం మంచిది తప్ప ఏదో ఒకటి చెప్పకూడదు. సత్యమే చెప్పాలి, సత్యం మాత్రమే చెప్పాలి. ఎప్పటికీ నోటుకొచ్చింది వాగేయకూడదు. కానీ నేను సామాన్య మనిషినే కాబట్టి ఒకవేళ నోటుకొచ్చింది వాగేస్తున్నానేమో, అది మీకు అర్థమయ్యే స్థితులను బట్టి అర్థమవుద్ది. అందుకని మీరు కామెంట్లు పెడితే మీకు చక్కగానే అర్థమవుతుంటే మిమ్మల్ని సరైన దిశలోనే వెళ్ళటానికి అవసరమైన జ్ఞానాన్ని అందించాను, నేను అందుకుంటున్నాను అనేటువంటి ఒక తృప్తితో దీన్ని ముందుకు నడుపుతాను. ఒకవేళ మీకు సరైన దిశానిర్దేశం చేయలేకపోతున్నాను,
నేను చెప్పేది మీకు తప్పుగా అర్థమవుతుంది అనుకుంటే ఖచ్చితంగా వీటిని ఆపేస్తాను, ముందుకు సాగించను. ఎందుకు? చెడు చెప్పకూడదు, చెడు చేయకూడదు. దానివల్ల ఉపయోగం ఏముంది? నేను చెబుతున్నాగా, త్రిశంకు స్వర్గాల్లో ఇరుక్కుపోబాకండి, మోసాల్లో ఇరుక్కుపోబాకండి, ఆ మత్తులో ఇరుక్కుపోబాకండి, ఆ శరీర భ్రాంతిలో ఇరుక్కుపోబాకండి అని నేనే చెబుతున్నా. మళ్ళీ నేను ఇరికించకూడదుగా. నేను అందులోంచి స్వేచ్ఛ రావాలి. మీరు విశాలత్వం వైపు ప్రయాణించేలా చేయగలిగి ఉండాలి. మీరు మంచిలోకి వచ్చేలా, మీలో చెడు పోగొట్టుకునేలా చేయగలిగి ఉండాలి. అలా అయితేనే చెప్పాలి, లేకపోతే చెప్పటం ఆపేయాలి. చెడు చెప్పే హక్కు ఎవరికి లేదు. ఒకవేళ అలా చెప్పామా, ఆ కర్మ ఫలము మనం అనుభవించక తప్పదు. ఇక్కడ మళ్ళీ కర్మ సిద్ధాంతం ఉంది. అందుకని అవకాశం ఉన్నవాళ్ళు కామెంట్లు పెట్టండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.